అభిషేకత నింపుటకు మీరు సహాయం చేయని అడుగుతున్నాను తండ్రి. యేసు నీకు మహిమ, ప్రభువానికి ఘనత చెల్లిస్తున్నాను స్వామి. మీరు మాట్లాడమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం. దయగల దేవ, కృపగల స్వామినికి స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నిన్ను ఆహ్వానిస్తున్నాం దేవా. మా హృదయాలు ముట్టండి అయ్యా, మా నేత్రాలు ముట్టండి అయ్యా, మా సూపును ముట్టండి. దేవానికి స్తోత్రాల దేవా. నీకు ఆయాసకరమైన ఏవైనా ఉంటే మా జీవితంలో నుంచి విడుదల దాయిచ్చమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడండి దేవా. మా సంఘంకు మీరు ఇచ్చిన అనేకమైన దర్శనాలకి వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా నాయన యవనస్తుల పట్ల మీరు కార్యాలు చేయమని అడుగుతున్నాను ప్రభా. నిరుద్యోగ సమస్యలు ఎవరైనా ఉంటే ప్రభా, మీరు ద్వారాలు తెరమని అడుగుతున్నాను ప్రభానికి స్తోత్రాల దేవా. అయ్యా మా సొలొమోను మినిస్ట్రీస్ కొరకు నాయన, మా సంఘము కొరకు దేవా, మా సంఘ విశ్వాసుల కొరకు ప్రభా నాయన ప్రార్థిస్తున్నాను ప్రభా. వందనాలు. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ప్రాంతం కొరకు ప్రభా క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు దేవా. మా దేశ నాయకుల కొరకు నాయన, మా గ్రామ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే నాయన సొలొమోను మినిస్ట్రీలో నాయన ఇన్ని నాయన కుటుంబాలను ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన ఆదించినంత వరకు మీరే మహిమ ఘనత వహిస్తూ ప్రభు యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందామండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయ దేవుడు, మహత్తర కార్యాలు జరిగించే దేవుడు. ఇంతవరకు ప్రియ బిడ్డలు, ఆత్మీయులు, నా బిడ్డలైన వారు అద్భుతమైన రీతిగా ప్రార్థనలో దేవుని నామాన్ని కనపరిచారు. ఇంత చక్కగా ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. దూరాన సమీపన పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నా దేవునికి వందనాలు చెల్లిస్తూ సమాజముగా కూడుకొని ఆయన నామాన్ని కనపరుచుకొని గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం. స్తోత్రములు మా తండ్రి. నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి స్తోత్రములు. ప్రియమైన తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు. మరొక నూతనమైన దినాన్ని మేము మా జీవితంలో అనుభవించడానికి మీ కృపనిచ్చావు. కూడి వచ్చిన పరిశుద్ధులైన వారందరిని బట్టి వందనాలు. నేటి దినమందు ఈ పునరుత్థాన ఆరాధనలో పాలు పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. గో గ్లోబల్ సొలొమోన్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్ని దీవించండి. గో గ్లోబల్ వర్షిప్ సెంటర్ యొక్క పరిచర్య ద్వారా సమస్త ఘనత మహిమ నీకు చెల్లునుగాక. తండ్రి, మీ సేవకులమైన మమ్మల్ని మీ చిత్తానికి అప్పగించుకొనుచున్నాం. ఈ రోజున నీ నామానికి మహిమకరమైన ఆరాధన చేటుకు మీరు ఎంతగానో కృపనిచ్చారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు మీ రాజ్యమునకు చేర్చుకున్నందుకు వందనాలు. దేవా, ఈ సమయమందు నాతో మాతో మాట్లాడు. నాకును మాకును మీ ప్రత్యక్షతను దయచేయండి. దేవా, వాక్యమై మా మధ్య మీరు ఉన్నారు. ఆత్మస్వరూపై ఉన్న దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన తండ్రి, నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాము తండ్రి. మీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాము తండ్రి. సమస్త ఘనత మహిమ మీరు పొందమని ప్రార్థిస్తున్నాను. దేవా, వాక్యము ద్వారా మాతో మాట్లాడు. వాక్యపు వెలుగులో మా ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుటకు సహాయం చేయను. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన మనందరము బిగ్గరగా చెప్దామా ఆమేన్? బిగ్గరగా చెప్దామా ఆమేన్? మంచిది ప్రియులారా, మరొక నూతనమైన దినములో మనందరము మన ప్రభుడు, రక్షకుడు, నచ్చుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి దేవుడు ఎంతగానో మన కృపనిచ్చారు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన దేవునికే చెలునుగాక. చెప్దామా హల్లెలూయా? రండి, పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామా? కీర్తనలు 31వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. అలాగే 1 యోహాను రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథము నుంచి 1 యోహాను రాసిన పత్రిక ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనాన్ని 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందామండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం.
అంతేనండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజున మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీలో ఆ రుజువు కనబడాలి. చాలామంది ఈ లోకములో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి నేను అధికముగా ప్రేమిస్తున్నానని ఒక భావన, తలంపు కలిగి ఉంటారు. అయితే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే, ఒక విశ్వాసి దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమ యొక్క గుణ లక్షణాలు ఆ వ్యక్తి జీవితంలో కనబడాలి. ప్రియ సంఘమా, దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ద్వారా ఈ రోజున దేవుడు నీ నుండి నా నుండి ఆశించే విషయాలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనలను సిద్ధపరచునై ఉన్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. మనమందరం ఎవరము? ఆయన భక్తులం. ఒకప్పుడు ఎవరికో మనం భక్తులుగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు పాప జీవితము, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నప్పుడు ఎవరికో మనం భక్తులుగా ఉండేవాళ్ళం. యేసయ్య రక్తము చేత కడగబడ్డాక మనమందరము యేసయ్య భక్తులమయ్యాం. ఎవరి భక్తులు? మనము యేసయ్య భక్తులు. యేసు ప్రభు యొక్క భక్తులమైన మనకు ప్రభు చెప్పే మాట ఏమిటో తెలుసా? యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, ఆయనను ప్రేమించుడి. ఒక నూతనమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాసి పెట్టాడు. ఆయన పిల్లలమైన మనము, ఆయన ప్రజలమైన మనము ఆయనను ప్రేమించాలట. మనము ఆయనను ప్రేమించితేమని కాదు, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆ ప్రేమకు నిదర్శనమే తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సమస్త మానవాళి కొరకై ధారపోశాడు. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నేను నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నానా? ఒకసారి నీ హృదయాంతరంగంలో నీ గుండె మీద చేయి పెట్టుకొని ఆ మాట నా దేవుని సన్నిధిలో సముఖంలో చెప్పగలుగుతావా? నిజంగా నేను యేసయ్య ప్రభువారిని ప్రేమిస్తున్నాను, నేను యేసయ్య ప్రభువారిని ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతావా? పరిశుద్ధ గ్రంథములో ప్రేమ గురించి చాలా మర్మము కలిగినటువంటి వాక్యాలు ఉన్నాయండి. యోహాను, యేసు రొమ్మను ఆనుకున్న శిష్యుడు, తన పత్రికలో చెప్తాడు, మనము ఆయన్ని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆ ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలె. అంతేనా? అలా చెప్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఈ రెండు ఆజ్ఞల చేత నిక్షిప్తమై ఉన్నది. ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది, ప్రేమ ప్రేమనే పంచుతుంది, ప్రేమ ప్రేమనే ఇష్టపడుతుందండి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా దేవుని జనాంగమా, నిజంగా నువ్వు దేవుని ప్రేమలో ఉన్నావా? నేను లోక సంబంధమైన ప్రేమల గురించి చెప్పడానికి ఇష్టపడటం లేదండి. పర సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, దైవిక సంబంధమైన ప్రేమ, నా దేవుని ప్రేమ ఎట్టిదో ఈ రోజున నీతో నాతో దేవుడు మాట్లాడడానికి వాక్యము ద్వారా మన మధ్యకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించాలి. సగం హృదయం కాదు, సగము మనస్సు కాదు, సగము ఇంకెవరికో సగము నాకు అన్నట్టు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక ఆవిడ అంటుందట,
అయ్యా నా భర్తను చాలా ప్రేమిస్తున్నానండి, నా భర్తను నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ప్రతిరోజు నేను ఆయనకు సద్దన్నం పెడతానండి అంది. ఆయన ప్రతిరోజు తన భార్య ఇచ్చినటువంటి సద్దన్నం తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తా ఉన్న ఆ వ్యక్తిని గూర్చి భార్య చెప్పే మాట ఏంటో తెలుసా? నా భర్త నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ప్రతిరోజు సద్దన్నం పెడుతున్నాను. ఆ భర్త అంటాడు, అయ్యా నా భార్యను నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే అప్పుడప్పుడు బాగా తాగితే కొడతానండి. తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడు? తాగితే కొడతాడట. ఈ అమ్మ ఆ భర్తను ఎంతగా ప్రేమిస్తుంది? ప్రతిరోజు సద్దన్నం పెడతాది. ప్రియులారా, ఈ లోకము యొక్క ప్రేమలు. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చదివానండి. అబ్బాయి వయసు 22 సంవత్సరాలు, అమ్మ వివాహం చేసుకుంది, బిడ్డలు, ఆమె వయసు 32 సంవత్సరాలు. అబ్బాయి వయసు ఎంత? 22 సంవత్సరాలు. అమ్మాయి వయసు 32 సంవత్సరాలు. తన బిడ్డలను, తన భర్తను విడిచిపెట్టి ఆ కుర్రోడ్ని తీసుకుని పోయిందట. యారా ఏమైంది? నీ భార్య నిన్ను వదిలి, బిడ్డలను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందంటే, వారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మ దగ్గరను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ అమ్మ చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భర్త నన్ను సరిగ్గా పరామర్శించడం లేదు. ఏమని అమ్మా? భోజనం చేసావా? లేదు అడగడు. నా ఆరోగ్యం గురించి పట్టించుకోడు. ఈ కుర్రోడు ఉన్నాడు చూసారా, ప్రతిరోజు తిన్నావా, ప్రతిరోజు ఎలా ఉన్నావా, ఇలా తదేకంగా అడుగుతా ఉంటే ఇదే స్వచ్ఛమైన ప్రేమ అనుకున్నాను. అందుకే ఇటువంటి భర్త దగ్గర ఉండేదా కనుక ఈ కుర్రోడితో నా జీవనం కొనసాగిస్తే మంచిదని ఈ బాబుతో నేను లేచిపోయానని చెప్పింది. ఎవరిని విడిచిపెట్టింది? భర్తను విడిచిపెట్టింది, 2 బిడ్డలను విడిచిపెట్టింది. నేనంటాను, వివాహం నాడు చేసుకున్న ప్రమాణాలు ఏమయ్యేవి? అన్ని కూడా ఉస్కాకే. ఈ రోజున మానవుడు, మనిషి, భోజనం చేసావా అమ్మా, బాగున్నావా తల్లి, బాగున్నావయ్యా అని పరామర్శించే మాటలకు మనిషి ఇది స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటా ఉన్నారండి. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆ ప్రేమకు నిదర్శనమే తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. క్రైస్తవ జనంగమా, దేవుని జనంగమా, ఈ రోజున ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అనేది ఒక మాట కాదండి. ప్రేమ అనేది కొన్ని గుణ లక్షణాల యొక్క సమ్మేళనం. నా చిన్నతనంలో టీవీలో ఒక యాడ్ వచ్చేది, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ వాషింగ్ పౌడర్ నిర్మా బట్టలను ఏం చేస్తుందట? తెల్లదనాన్ని తీసుకొస్తుంది. అంత మాత్రమేనా? పసుపు చందనం కలిస్తే సంతూర్, పసుపట చందనం 2 కలిస్తట సంతూర్ షాపు. రంగు, చిక్కదనం, రుచి, ఈ 3 కలిస్తే 3 రోజెస్ టీ పొడి. సంతూర్కి ఒక యాడ్ ఉంది, 3 రోజెస్ టీ పొడికి ఒక యాడ్ ఉంది, నిర్మా పౌడర్కి ఒక యాడ్ ఉంది. మరి ప్రేమకున్న యాడ్ ఏంటో తెలుసా? ప్రేమ యొక్క నిర్వచనము, ప్రేమ యొక్క ఆ మర్మం అనేది ఈ రోజున ప్రతి క్రైస్తవ బిడ్డ ఎరిగినట్లయితే తనను దేవుని ప్రేమించడానికి తన హృదయాన్ని నిలుపుకుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, లేఖనములో దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అది ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ దీర్ఘకాలం ఉండును. చెప్తామా హల్లెలూయా?
ఇది దైవ సంబంధమైన ప్రేమ. నా యేసుక్రీస్తు ప్రభువారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము నుండి చివరి వచనం వరకు ప్రేమను గుచ్చైన వ్యక్తపరిచారు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నది అంటే అది ప్రేమ. ప్రేమ ప్రేమ క్రైస్తవ జీవితము, క్రైస్తవ సమాజము, క్రైస్తవ ఆత్మీయ జీవితములో ప్రతి బిడ్డకు ప్రేమ ప్రేమ ప్రేమతో దేవుడు ఒక వ్యక్తిత్వాన్ని కావాలని కోరుచున్నాడండి. సంఘమా, ఈరోజున దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడు. నిజంగా ఆయనను మనం ప్రేమిస్తున్నామా లేదా? ఒకసారి మన జీవితంలో మన బ్రతుకులు మనం పరీక్షించుకుందామా? మనము ఆయనని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆ ప్రేమకు నిర్వచనంలో కొన్ని విషయాలు దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని తెలుసుకుందామా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ప్రశ్నించుకో. ఈ రోజున ఈ ఉదయకాల సమయం మందు వాక్యం వింటుంటాం, కానీ అయ్యో నిజముగా స్వచ్ఛముగా నేను దేవుని ప్రేమించలేకపోయాను అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ద్వారా వాక్యపు వెలుగులో నీ జీవితము దేవుడు నీకు బట్టబయలు చేసినప్పుడు అట్టి లోక సంబంధమైన ప్రేమను విడిచి దైవ సంబంధమైన ప్రేమలో నీ మనస్సు నిలుపుకోవడానికి తీర్మానించుకుందువు గాక. చెప్దామా ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఏమి నమ్మాలి? దేవుని ప్రేమ అనేది ఏంటి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో నేరుగా మాట్లాడుతాడు, నన్ను దర్శిస్తాడు అని నమ్మినట్లయితే నా దేవుని బిడ్డ ఈ రోజున ఈ వాక్యం వింటుండగానే దైవిక సంబంధమైన ప్రేమ చేత నీ మనస్సు, నీ హృదయం నింపబడును గాక. ఆమేన్. లోక సంబంధమైన ప్రేమ, భార్యాభర్తల ప్రేమ కొన్నాళ్ళ మట్టుకే, తల్లి బిడ్డల ప్రేమ కొన్నాళ్ళ మట్టుకే, అన్నదమ్ముల మధ్య ప్రేమ కొన్నాళ్ళ మట్టుకే, బంధుమిత్రుల ప్రేమ కొన్నాళ్ళ మట్టుకే, చివరి వరకు కడ వరకు ఉండేది నా యేసయ్య ప్రేమ, ఎనలేని ప్రేమ. ఆ ప్రేమను గురించి నా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఆ ప్రేమను గురించి నా దేవుడు నీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమకు కొన్ని నిర్వచనాలు ఉంటాయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమిటి? ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ అన్నిటిని నమ్మును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ తాలుకొనును, ప్రేమ నమ్మును. ప్రియ దేవుని సంఘమా, ఈరోజున నీ జీవితంలో, ఈరోజున నీ బ్రతుకులో అటు ప్రేమ కలిగి ఉన్నావా లేదా ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఆదికాండం 22:2 వచనము ద్వారా, ఆదికాండం 22:2 వచనము చదువుకుందామా? అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడట. ఏ సంగతులు? లేఖనంలో రాయబడి ఉంది, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏమనగా, అబ్రహామా, చిత్తం ప్రభువా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశములలో ఒక పర్వతం మీద నా కొరకు నీ కుమారుని బలి అర్పించు. కొన్ని సంగతులు అంతకు ముందుకు జరిగాయట. ఆ సంగతులు గురించి లేఖనంలో రాయబడి ఉంది, చదువుదామా? ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చెప్తామా? దేవునికి స్తోత్రములు. అయ్యా,
అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశములలో ఒక పర్వతమునకు వెళ్ళి అక్కడ నేను చూపించు పర్వతం మీద నా కొరకు నీ కుమారుని బలివ్వు. అంటే దేవుని వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చినప్పుడు అబ్రహాము ఎవరిని అధికముగా ప్రేమిస్తున్నాడంటే తాను ప్రేమించు ఇస్సాకు అని లేఖనం చెప్తుంది. అబ్రహాము ఇస్సాకుని ఎంతగా ప్రేమించాడంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కొరకట తన పాలు విడిచిన దినమందట గొప్ప విందు చేశాడు. అబ్రహాము తన కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు నిదర్శనము అందరి ఎదుట తన కుమారుని గురించి ఘనముగాను గొప్పగాను చెప్పగలుగుతున్నాడు. ప్రియ సంఘమా, ఈ రోజున నీవు దేవుణ్ణి ప్రేమించగలుగుచున్నావు, నువ్వు దేవుని ప్రేమలో ఉన్నావు అందానికి నిదర్శనము నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, నువ్వు దేవుని కొరకు గొప్ప పనులు చేయాలి, నువ్వు దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టాలి. చెప్దామా హల్లెలూయా, చెప్దామా హల్లెలూయా. మన పిల్లల కొరకు, మన బిడ్డల కొరకు, అమ్మ వాక్యం వినండి, జాగ్రత్తగా విందామా. మన పిల్లల కొరకు, మన బిడ్డల కొరకు మన స్థాహతకు మించి, మన స్థాయికి మించి, మన పరిస్థితులకి మించి వారి గురించి ఎన్నెన్నో కళ్ళ కంటామండి, వారి గురించి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తామండి. నా బిడ్డ పెద్ద డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నా బిడ్డ ఎవరి దగ్గర తలదించుకోకూడదు, నా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా నా సాయశక్తుల నేను కష్టపడి నా బిడ్డను పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్ళాలి అని ప్రతి తండ్రి ఆలోచన, అని ప్రతి తల్లి కోరిక ఉంటుంది. అలాగే దేవుడు కూడా తన బిడ్డలను తన పోలికలు నిర్మించినప్పుడు తన బిడ్డలు తనకులాగా ఉండాలని, తనకులాగా ఆలోచించాలని, తనకులాగా ఉద్దేశించాలని, తనకులాగా బ్రతకాలని కోరుచున్నాడు. అలా దేవుడు కోరుకోవడం తప్ప తల్లి? నీ బిడ్డ గురించి నీవెంతగా కోరుకుంటావో అయ్యగారు, నీ బిడ్డ గురించి నీవెంతగా కోరుకుంటావో, నీ బిడ్డ గురించి నీవెన్నెన్ని తలంపులు కలిగి ఉంటావో, నీ బిడ్డ గురించి నీవెన్నెన్ని ప్రణాళికలు వేస్తావో, నా దేవుడు నీ గురించి ప్రణాళిక వేయడం తప్ప, నీ గురించి ఆలోచన చేయడం తప్ప ఆయన ప్రతి జీవి ఎడల, ప్రతి బిడ్డ ఎడల ఆయన కొన్ని తలంపులు కలిగి ఉన్నాడండి. అందుకే దేవుని వాక్కు ఇర్మియా దగ్గరకు వచ్చినప్పుడు, ఇర్మియాకు దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకముగా ఎన్నుకున్నప్పుడు ఇర్మియా చెప్పే మాట, నేను బాలుడను. ప్రభు అంటాడు, నేను బాలుడను అనవద్దు, నువ్వు తల్లి గర్భములో పిండముగా పడకమునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. అంటే బాలుడైన ఇర్మియా కొరకు దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఆ బిడ్డకు వచ్చి ప్రణాళిక వేశాడు. ఆయన ప్రేమ. దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించి ఇస్సాకును, అది కూడా నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు. అప్పటికి అబ్రహాముకి ఆగారమ్మ తల్లికి ఒక కుమారుడు ఉన్నాడండి, అతని పేరు ఇస్మాయిలు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ప్రేమించి ఇస్సాకు. అంటే దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము ఎవరినైనా అధికముగా ప్రేమించాడు అంటే అది ఇస్సాకుకే. చెప్దామా హల్లెలూయా. ఇస్సాకును అబ్రహాము ఎంతగా ప్రేమించాడంటే ఆ రోజున ఆ పిల్లవాడు పాలు విడిచిన దినమందట అందరి ఎదుట గొప్ప విందు చేశాడు. నేను మరలా చెప్తున్నాను, మనం దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడతాం. మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి దేవుని కొరకు గొప్ప వాటిని గురించి ఆలోచిస్తాం. భక్తుడైన దేవుని సేవకులైనటువంటి విలియం కేరీ అని చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు గురించి ఆలోచించు, దేవుని దగ్గర గొప్ప కార్యాలు గురించి తలపెట్టు. నువ్వు దేవుని సముఖములు గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని తలపెట్టు. నా దేవుని ప్రేమ నీ హృదయములో, నీ మనస్సులో దేవుని కార్యాల పట్ల ఒక ఆసక్తి కలిగి ఉంటే, దైవ సేవకులు విలియం కేరీ చెప్పినట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో గొప్ప వాటి గురించి ఆలోచించు. ఆలోచించడమే కాదు, తలపెట్టు. దైవ సేవకులు విలియం కేరీ మన భారతదేశానికి వచ్చినప్పుడు గొప్ప వాటిని గురించి తలపెట్టారు, గొప్ప వాటిని ఆశించారు. అప్పటి వరకు మన భారతదేశంలో సతీ సహగమనం, భర్త చనిపోతే భార్య విధవరాలు,
ఆమె జీవితంలో ఒక సంతోషము, సమాధానము లేదు. అప్పటి వరకు ఆడబిడ్డ చదువు లేదు. అప్పటి వరకు చాలా వరకు సమాజంలో నీచమైన, నికృష్టమైన జీవిత బ్రతుకులు సమాజంలో ఉండేవి. అవన్నీ కూడా నా ప్రభు యొక్క నామములో, యేసు నామములో నిర్మూలన చేయడానికి విలియం కేరీ కంకణం కట్టుకున్నాడండి, నడుం బిగించాడండి. ఆయన దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర గొప్ప కార్యాలు కొరకు ఎదురు చూడటమే కాకుండా దేవుని దగ్గర గొప్ప కార్యాలు తలపెట్టడానికి సాహసించాడు. క్రైస్తవ జనాంగమా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో గొప్ప వాటిని తలపెట్టడానికి నీ హృదయం, నీ మనస్సు నిలుపుకో. యోహాను సువార్త 3:16 దేవుని వాక్యం చెప్తోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సంఘమా, నా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, సర్వాధికారి అయిన దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని మనందరి కొరకు ఆయన ధారపోశాడు. అబ్రహాము యొద్దకు దేవుడు దిగి వచ్చి, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు, నీవు ప్రేమించి ఇస్సాకును నా కొరకు బలి అర్పించు అన్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు తలపెట్టడానికి తన మనస్సు నిలుపుకున్న అబ్రహాము ఆ రోజున దేవుని సన్నిధిలో ప్రభు చూపించిన ఆ దేశము, మొరియా దేశమునకు వెళ్ళి, మొరియా దేశములలో ఒక పర్వతం మీద తన కుమారునికి బలిచ్చుటకు తన మనస్సు నిలుపుకున్నాడండి. తన కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు నిదర్శనముగా దేవుడు కోరుకున్నప్పుడు దేవుని సన్నిధిలో కూడా గొప్ప కార్యాలు తలపెట్టడానికి తన మనస్సు నిలుపుకున్నాడు. చెప్దామా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టగలుగుతున్నావా? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని కొరకు జీవించే నీ జీవిత విధానంలో దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టాలని ప్రభు యొక్క వాక్యం కోరుతా ఉందండి. ఈ రోజున నీ యొక్క జీవితంలో, నీ యొక్క బ్రతుకులో దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనందరికీ సాధు సుందర్ సింగ్ గురించి తెలిసి ఉంటుంది. సాధు సుందర్ సింగ్ అతని సేవా జీవితంలో యవన కాలంలో తన జీవితం ప్రభువునికి అప్పగించుకున్న తర్వాత అతని బ్రతుకులు దేవుని కొరకు ఎంత సాహస కార్యాలు చేశాడో సాధు సుందర్ సింగ్ యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తే మన ఆత్మీయ జీవితం ఎంతగానో పరిపక్వతలోకి రావడానికి అవకాశం ఉంటుందండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన ప్రేమించుడి. అబ్రహాము తన కుమారుని ఎంతగా ప్రేమించాడు, అంతకంటే ఎక్కువ, అబ్రహామా నీ కుమారుని ఎంతగా ప్రేమించావంటే అంతకంటే ఎక్కువ ప్రేమ నీ నుంచి నాకు కావాలి. ఆమేన్. నా దేవుడు అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమిటి ఆ తప్పు? మొదట నా మీద నీకుండిన ప్రేమను విడిచిపెట్టితివి. చూసారా సంఘమా, దైవజనంగమా? ఈ వాక్యాన్ని లైవ్లో వీక్షిస్తున్న ప్రియా నా స్నేహితులారా, నా దేవుని బిడ్డలారా, దేవుని మీద మనకున్న ప్రేమ సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. దైవ సంబంధమైన మన ప్రేమ, ఆయన ప్రేమను బట్టి మన ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ప్రేమలో, ఆయన నిష్కలంకమైన ప్రేమ, ఆయన దయాగుణమైన ప్రేమ, ఆయన మంచితనమైన ప్రేమ మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమలో మనము స్వచ్ఛంగా ఆయన సన్నిధిలో కనబడాలి. సాధు సుందర్ సింగ్ తన యవ్వన కాలంలో దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించుకున్న తర్వాత ఒకనొక సమయమందు తన మేనమామ తన ఒక్కగానొక్క కుమార్తె కొరకు తన అల్లుడు సాధు సుందర్ సింగ్కి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడండి. ఒక సమయమందు తన మేనల్లుడు సాధు సుందర్ సింగ్ని తన గృహంలోకి తీసుకువెళ్ళి, చిన్న, ఈ బంగారం ఉంది చూసావా, నీకే. ఈ వెండి, బంగారం, ఈ ధనమంతా కూడా నా యవన కాలం నుండి సంపాదించిన ఈ ఆస్తి యావత్తు నీ కొరకే. నాకొక కల ఉన్నది. నా కుమార్తె పుట్టిన తరువాత
ఆమె ఒక యవన దశకు వస్తే నా బిడ్డ నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చిన్నప్పటి నుంచి నా బిడ్డ నీ భార్యగా నేను భావించాను. కేవలం నీవు నా మేనల్లుడివి కాదు, నాకు అల్లుడుగా చేసుకోవడానికి నేను కలలు కన్నాను. నా కలంతా నా వృద్ధాప్యములో నిన్ను నా కుమార్తెను సంతోషంగా ఆనందంగా క్షేమంగా బ్రతకడానికి అంతా కూడా దాచిపెట్టాను. ఈ ఆస్తి యావత్తు నీ కొరకే. ఇదిగో నా మాట విని ఈ మధ్య నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నావని విన్నాను. చిన్న సాధు సుందర్ సింగ్, సుందర్, నేను ఒక మాట చెప్తున్నాను. ఆ యేసయ్య చెయ్యి విడిచిపెట్టి నా కుమార్తె చెయ్యి పట్టుకో. సాధు సుందర్ సింగ్ యొక్క మేనమామ సుందర్ దగ్గర కోరుకుంటున్న కోరిక ఏంటి? యేసయ్య చెయ్యి విడిచిపెట్టి నా కూతురు చెయ్యి పట్టుకో అన్నాడు. ఆ మాటకు సుందర్ ఏమన్నాడు తెలుసా? మామయ్య, నా జీవితంలో, నా బ్రతుకులో యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన నా జీవితంలో శ్వాస పీల్చుకోవడమైన ఆపేస్తానేమో కానీ యేసయ్యను ప్రేమించడం మాత్రం నేను ఆపను. చెప్తామా హల్లెలూయా? నా శ్వాస తీసుకోవడంలోనైనా నేను విఫలం అవ్వచ్చేమో కానీ యేసయ్యను ప్రేమించడంలో మాత్రం నేను ఎప్పటికీ విఫలము కాను. అప్పుడు మేనమామ అన్నాడు, నా కూతురు పరిస్థితి ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి? ఒకవేళ నీవు అలా నా కూతురికి వివాహం చేసుకోకపోతే ఈ కులము నుండి, ఈ మతం నుండి, ఈ జాతి నుండి నిన్ను వెలివేస్తారు. ఆ యేసు ప్రభుని విడిచిపెట్టి అన్నారు, చావైనా చేస్తాను, ఈ కులం వద్దు, ఈ మతం వద్దు, ఈ జాతి వద్దు, నాకు ఎవరు కావాలి? యేసయ్య కావాలి. చెప్దామా హల్లెలూయా? ఒక వ్యక్తి యేసును ప్రేమించగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి తన జీవితంలో గొప్ప వాటిని తలపెట్టాలి, గొప్ప వాటిని యేసయ్య కొరకు ఆలోచించాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతగా ప్రేమించాడంటే ఆ రోజున అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమందట గొప్ప విందు చేస్తాడట. గొప్ప విందు చేసిన లేఖనములో ఆదికాండం 21వ అధ్యాయములో రాయబడి ఉంది. ఎంత గొప్ప విందు చేశారంటే దేవాది దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, నీవు ప్రేమించి ఇస్సాకు నాకు బలించి, అంటే ఎంతగా ప్రేమించాడో తన కుమారుడిని. దేవుడి మనస్సునే అనుమానించేంతగా వచ్చిందండి. దేవుడు అబ్రహాముని ఎంతగా ప్రేమించాడో తెలుసా? లేఖనం చెప్తుంది, అబ్రహాము నాకు ఈ సంగతి దాచేదనా, నేను చేయబోతున్న కార్యమును గూర్చి అబ్రహాము నాకు ఈ సంగతి దాచేదనా. ప్రియ సంఘమా, నువ్వు దేవుని స్వచ్ఛంగా ప్రేమిస్తే, నీ యొక్క ప్రేమలో స్వచ్ఛతనం ఉంటే, నా దేవుడు నీకు ఏ సంగతి దాచకుండా తన చిత్తమంతా కూడా నీకు తెలియపరుస్తాడు. చెప్దామా హల్లెలూయా? ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. సుందర్ యేసు ప్రభు యొక్క చెయ్యి విడిచిపెట్టి నా కుమార్తె చేయి పెట్టి నడుచు, నాకున్న ధనమంతా నీదే, నాకున్న ఆస్తిపాస్తులన్నీ నీవే సుందర్. నీ మేనమామ సుందర్కి చెప్పినప్పుడు సాధు సుందర్ సింగ్ వాటిని తృణీకరించాడు. ఎందుకో తెలుసా? తన యేసయ్యను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడండి. సహోదరుడా, ఈ రోజున స్వచ్ఛమైన ప్రేమ దేవుని మీద నీకుందా? యేసయ్యను నీవు స్వచ్ఛంగా ప్రేమిస్తున్నట్లయితే యేసు కొరకు నువ్వు గొప్ప కార్యాలు తలపెడతావు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమందు తన కుమారుడు కొరకు గొప్ప విందు చేసినని లేఖనం చెప్పినట్లుగా నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావు. దైవజనుడైన విలియం కేరీ దేవుని యొక్క సన్నిధిలో మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన జీవితంలో అనేక అవమానాలు, ఆయన జీవితంలో అనేక ఆటుపోట్లు, ఆయన జీవితంలో అనేక అపజయాలు అయినా కూడా విలియం కేరీ తన విశ్వాసమును దేవుని మీద కొద్దైనా కూడా తగ్గించుకోలేక, నా దేవుని సన్నిధిలో నేను గొప్ప వాటిని తలపెడతాను, నా దేవుని దగ్గర గొప్ప వాటిని ఆశిస్తాను. చెప్దామా హల్లెలూయా? చెప్దామా హల్లెలూయా? సంఘమా, ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు ప్రేమతో నిన్ను కోరుకునేది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని తలపెట్టు. విలియం కేరీ తన జీవితంలో దేవుని కొరకు గొప్పగా జీవించాడండి. సాధు సుందర్ సింగ్
తన జీవిత అనుభవముల నుంచి కొన్ని విషయాలు చెప్పారు. ఆయన దేవుని ఎంతగా ప్రేమించేవాడంటే ఆ ప్రేమలో తలమునుకలైపోతా ఉన్న ఆ సాధు సుందర్ సింగ్ తన జీవితంలో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థనను ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థనను ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన దేవుని యందలి ప్రేమ, దేవుని యందలి ప్రేమ ప్రార్థన ఒకటికి ఒకటి విడదయ్యలేని బంధం అండి. హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నానంటే ఖచ్చితంగా నా దినము ప్రార్థనతో ప్రారంభిస్తాను. నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను యేసయ్య ప్రేమలో పాదుకున్నాను. యేసయ్య ప్రేమ నా గుండె నిండంతా ఉండింది గనుక నేను యేసు నామమున ప్రార్థన చేయడం నా జీవిత ప్రారంభమని ప్రార్థనతోనే తన జీవితాన్ని ప్రారంభించుకుంటారు. సాధు సుందర్ సింగ్ తను చెప్పిన మాట, ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే అతడు ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆ వ్యక్తిని పవిత్రంగా మారుస్తాడు. చెప్దామా హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలంటే అవి ఉండవండి. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు సమయాన్ని కేటాయిస్తావో, ఎప్పుడైతే ప్రార్థనకు నీ మనస్సు నిలుపుకుంటావో, నీ ప్రార్థన చేస్తుండగానే నా దేవుడు నీ హృదయంలో ఉన్న కలంకము, నా దేవుడు నీ మనసులో ఉన్న కల్మషము, నా దేవుడు నీ జీవితంలో ఉన్న ఈర్ష, నా దేవుడు నీ జీవితంలో ఉన్న పగ, ద్వేషం అంతా కూడా నా యేసు నామములో, నా యేసు రక్తములో వాటి నుంచి నీకు విడుదల చేస్తాడు. హల్లెలూయా. వింటున్నావా? నమ్ముచున్నావా? సాధు సుందర్ సింగ్ తను చెప్పిన మాట, ఒక క్రైస్తవుడు తన జీవితంలో దేవుని ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతని జీవితంలో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? శ్వాస తీర్చుకోవడం అయినా మానేస్తానేమో కానీ ప్రార్థన చేయడం మాత్రం నేను మానని చెప్తున్నాడండి. ఒక క్రైస్తవుడు తన జీవితంలో ప్రార్థన జీవితము కలిగినప్పుడు అతను చెప్పకనే చెప్తాడేంటో తెలుసా? ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు కానీ నా జీవితంలో ప్రార్థన మాత్రము ఆగిపోకుండా నేను చూసుకుంటాను. ఆమేన్. చెప్దామా ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఏనోషు కాలము నుండి ప్రార్థన ప్రారంభమైందండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో ఈ లోకములో ఆయన ప్రార్థన ఇంకా పెందలక్కడ లేచి లేఖనములు రాయబడిన మాటలు, ఇంకా రాత్రి ఉండగానే, ఇంకా చీకటి ఉండగానే ఆయన పెందలక్కడ లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా గడుపుచుండేవారు. ఈరోజు నా దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ బ్రతుకులో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? వర్మ, నీకు స్వచ్ఛమైన ప్రేమ కావాలంటే, నువ్వు స్వచ్ఛమైన జీవితం అనుభవించాలంటే నా దేవుడు నీకు నేరుగా చెప్తున్న మాట, నువ్వు దేవుని ప్రేమించు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, నాకు స్వచ్ఛమైన ప్రేమ కావాలి, నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం అన్వేషణ చేస్తున్నాను, నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం నా హృదయం పరితపిస్తుంది అనుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామమున చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించు. చప్పట్లు కొడతామా? ఒక వ్యక్తి ప్రార్థనతో తన దినాన్ని ప్రారంభించినప్పుడు ప్రార్థన ద్వారా దేవుని యొక్క మనస్సును మనం గెలుచుకోవచ్చు. ప్రార్థన ద్వారా దేవుని యొక్క హృదయములో ఉన్న ఆలోచనలు, తలంపులు మనము తెలుసుకోవచ్చు. గనుక నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ప్రార్థన ప్రేమిస్తున్నట్టు. అబ్రహాము ఆ దినమున గొప్ప విందు చేశాడు. ఎంత గొప్ప విందు చేశాడంటే, ఆకాశమందున్న దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహామా, నీవు ప్రేమించే సాకును నాకు ఇచ్చే. దేవుడు కూడా ఎంతగా మనల్ని ప్రేమించాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఇలా రాయబడి ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని.
యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఆ ప్రేమను గుర్తిస్తున్నావా? దైవ జనాంగమా, యేసయ్య ప్రేమను నువ్వు గుర్తిస్తే యేసు కొరకు నువ్వు గొప్ప వాటిని తలపెడతావు. యేసు కొరకు గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతావు. యేసు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నీ మనసు నిలుపుకుంటావు. గొప్ప దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన తండ్రి, ఆయన భూమిని, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, భూలోక వాసులందరికీ ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన తండ్రిని విడిచి వచ్చాడండి. ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీకు కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి తన్ను తాను దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ అన్నిటినీ తాలుకొను, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ సహించును. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారి నిదర్శనం. మన యేసు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే మన కొరకు దాసుని యొక్క రూపాన్ని ధరించుకోవడానికి, దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి, దాసునిలాగా బ్రతకడానికి ఆయన ఇష్టపడుచున్నాడండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రేమలో ఏమాత్రం కలంకం లేకపోతే, ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అయితే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి నీ మనసు నిలుపుకుంటావు. ఆమేన్, ఆమేన్. నా యేసు ప్రభువారు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకోలేదు. నీ కొరకు, నా కొరకు, నీతో సహవాసం చేయడానికి, నీతో సాంగత్యము చేయడానికి, నీతో ఉండడానికి, నీ దగ్గరకు దిగి రావడానికి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా పరిశుద్ధ దూతలతో, కెరూబులు షెరూపుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న నా దేవుడు నీ కొరకై సింహాసనాన్ని విడిచి వచ్చాడు. ఈ భూలోకములో నీ కొరకై శరీరమును ధరించుకొని నీవు ఆయనను ప్రేమ పొందుకోవాలని, నీ ప్రేమ పొందడానికి ఆయన వచ్చాడండి. అంతగా తగ్గించుకున్నాడు. ఆ ప్రేమను గుర్తిస్తున్నావా? ఆ ప్రేమను గుర్తిస్తున్నావా? మరలా గుర్తు చేస్తాను. నీవు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి నీ జీవితంలో దేవుని కొరకు ఏ రోజైనా గొప్ప కార్యం చేశావా? విలియం కేరీ అంటారు, నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడుతున్నాను, దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఆశిస్తున్నాను. స్తోత్రం చెప్తామా దేవునికి. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో, ప్రభువా నీ నామమును బట్టి నేను గొప్ప కార్యాలు తలపెడతాను, నీ దగ్గర గొప్ప కార్యాలు ఆశిస్తాను. చెప్దామా హల్లెలూయా. కమాన్ హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నీవెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని స్వచ్ఛమైన ప్రేమ నీలో ఉంది అనుకుంటే ఈరోజున ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇన్నాళ్ళు నా జీవితంలో నీ కొరకు ఏ గొప్ప కార్యం చేయలేదు, ఈరోజు నీ కొరకు గొప్ప కార్యం చేస్తాను తండ్రి. నీ మనసు నిలుపుకో. తండ్రిని దేవుడు తన కుమారుని ఎంతగా ప్రేమించినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను వ్యక్తపరిచాడండి. అందుకే అబ్రహాము గురించి రాయబడిన మాట, అబ్రహాము ఆ దినము గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేయడమే కాదండి, లేఖనంలో రాయబడి ఉంది, తన భార్య అయిన హాగార్ని విడిచిపెట్టాడు, తన కుమారుడైన ఇస్మాయేలును విడిచిపెట్టాడు. ఎందుకు? తన ఇస్సాకును ప్రేమించడం ప్రారంభించాడు కాబట్టి. ఇస్సాకు యొక్క ప్రేమ గెలుచుకోవడానికి, ఇస్సాకు యొక్క ప్రేమ తన మనసును నిలుపుకోవడానికి గొప్ప విందు చేసినట్టుగా లేఖనములు రాయబడి ఉంది. అందుకే మత్తయి సువార్త 10:37 దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 10:37 చదువుతారా? మత్తయి సువార్త 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను
నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంతే. ప్రేమ అనగా కొన్ని గుణాల యొక్క సమ్మేళనం. ప్రేమ మొదటగా కోరుకునేది గొప్ప వాటిని. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. దేవుని కొరకు గొప్ప వాటిని కార్యాలు తలపెట్టు. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును ప్రేమించిన దినం మొదలుకొని అబ్రహాము తన కుమారుడు పాలు విడిచిన దినం వరకు లేఖనంలో రాయబడి ఉంది. ఆ రోజున అబ్రహాము తన కుమారుడు బట్టి గొప్ప విందు చేశాడు. ఆ సంగతి అయిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలి కావాలి, నాకు సమర్పణము కావాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని నా కొరకు త్యాగం చెయ్యి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని చెప్పుకుంటున్నావు. ఏ రోజైనా దేనినైనా దేవుని కొరకు త్యాగం చేసావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏ రోజు ఒక రోజైనా దేవుని కొరకు నేను ఈ కార్యమును త్యాగం చేశాను, నేను దేవుని కోసం వీటిని వదులుకున్నాను అని చెప్పగలుగుతావా? నేను దేవుని కోసం ఇది మానుకున్నాను అని చెప్పగలుగుతావా? నేను దేవుని కోసం దీనిని విడిచిపెట్టాను అని చెప్పగలుగుతావా? నేను దేవుని కోసం ఇది నష్టపోయాను అని చెప్పగలుగుతావా? నేను దేవుని కోసం ఇది విడిచిపెట్టాను అని చెప్పగలుగుతావా? పౌలయ్య అంటాడు, నాకు ఏవేవి లాభకరములై ఉండును క్రీస్తు ప్రేమ గెలుచుట కొరకై, క్రీస్తు ప్రేమ ఆ స్వారూప్యము నాలో ఉండుట కొరకై నాకున్నదంతా పెంటతో సమానముగా ఎంచుకున్నాను. నా ఎదుట ఉంచబడిన దాని కొరకు నాకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. సంఘమా, ఏ రోజైనా దేవుని కొరకు నష్టపోయావా? యవనస్తుడా, యవన బిడ్డ, ఈ సమయంలో దేవుడు నేరుగా నీకు అడుగుతా ఉన్నాడు. తల్లి, నీ జీవితంలో నీ బ్రతుకులో ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, నా దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఆయన నీకు ఇస్తాడే తప్ప, ఆయన నీకు అనుగ్రహం చూపుతాడే తప్ప నీ నుంచి ఆశించేది ఏంటో తెలుసా? నీ తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నీ తండ్రి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, ఈవెన్ నీ భర్త కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నీ బిడ్డ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడి రోజున నేరుగా నీ దగ్గరకు వచ్చి ఆత్మ ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. స్వచ్ఛంగా ఆయన ప్రేమిస్తున్నావా? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమింపని వాడు నాకు పాత్రుడు కానేరడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమకు నిదర్శనముగా గొప్ప విందు చేసినప్పుడు ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, నీ కుమారుడిని ఇస్సాకును భలే ప్రేమిస్తున్నావయ్యే, మంచిది. నీ కుమారుడు ఎంత ప్రేమించావో నువ్వు చూపించావు. నా మీద నీకుంట ప్రేమ ఉంటే నీ ప్రేమను నాకు చూపించవా? ప్రభా, చూపిస్తాను. ఇదిగో మరి ఆ దేశానికి వెళ్ళు, అక్కడ అనేక పర్వతాలు ఉన్నాయి. ఒక పర్వతంలో నేను చెప్పిన దాని మీద నా కొరకు నీ కుమారుడిని బలిదానం ఇవ్వన్నప్పుడు అబ్రహాము దేవుని ప్రేమించుచున్నాడు అని చెప్పడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అబ్రహాము యొక్క హృదయములో దేవుని ప్రేమ పుష్కలంగా ఉంది కాబట్టి. నేను జ్ఞాపకం చేస్తాను, మనం దేన్నైనా ప్రేమిస్తామంటే, మనం దేన్నైనా అధికముగా ప్రేమిస్తామంటే దాని కొరకు గొప్పగా ఆలోచిస్తామండి, గొప్పగా ఆలోచిస్తాం. ఈ సమయమందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఆ మధ్య ఒక దైవ సేవకులు ఒక మాట చెప్పారు. వారి సంఘములో ఒక విశ్వాసి ఉందట, ప్రిస్కిల్లా. వారి సంఘములో ఒక విశ్వాసి ఉన్నారట. ఆ విశ్వాసి గొప్ప ప్రార్థన పరురాలు. అమ్మ, మీరు కూడా ప్రార్థన పరులే కదా? మీరు ప్రార్థన పరులైతే చెప్పండి అమ్మా, హల్లెలూయా. మెల్లగా మాట్లాడుతున్నారంటే ప్రార్థన చేయటం లేదేమో. చెప్పండి అమ్మా, అందరూ ప్రార్థన పరులు కదా? చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఆ సంఘములో ఆ బిడ్డ యవనస్తురాలు ప్రార్థన పరురాలు. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ప్రవ్వా, మా కుమార్తె
యవన ప్రాయానికి వచ్చారు. ఒక చక్కని సంబంధం దయచేయి తండ్రి అని ప్రార్థిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారి కుటుంబంలో వారి తండ్రి గారు వ్యాపారం చేస్తున్న దినాల్లో వ్యాపారానికి కొంత నష్టం ఏర్పడింది. తండ్రి చింత ఏమిటంటే, వ్యాపారంలో నష్టపోయాను, ఇప్పుడు వయసుకు వచ్చిన కుమార్తె ఉంది, ఈమెకు వివాహం చేయాలి. వివాహం చేయాలంటే చేతిలో ధనం ఉండాలి, చేతిలో డబ్బు లేదు. ఈ అమ్మాయికి వివాహం చేయాలంటే స్తోమత లేదు. అయినా వారి విశ్వాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దినాలకే వారి ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆ డాక్టర్ గారు కూడా ఎవరు కాదు, సమీప బంధువు. వారి యొక్క ఇంటిలో ఆ యొక్క వ్యక్తి వారి మేనత్త కుమారుడు. వెంటనే వారి మామయ్య దగ్గరకు వచ్చి, మామయ్య, నీ కుమార్తె నేను వివాహం చేసుకుంటాను, నీ కుమార్తెకి నేను భర్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ కుమార్తె అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఇదిగో మీరు వ్యాపారంలో నష్టపోయారు, మీ నష్టాన్నంతా మీ కష్టాన్నంతా నేను భరించుకుంటాను, పెళ్ళికి కూడా మీరు ఖర్చులు పెట్టుకోకండి, అవన్నీ నేను చూసుకుంటానని మేనల్లుడు మేనమామకి ధైర్యం ఇచ్చాడు. మేనల్లుడు ధైర్యం ఇచ్చిన తర్వాత మేనమామ చాలా సంతోషించి కుమార్తె దగ్గరకు వచ్చి, అమ్మ, మీ బావ నీకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అన్నారు. వెంటనే ఆ కుమార్తె తన మేనమామ అక్కడికి వెళ్ళి అంటది, బావా, నేనంటే నీకు ఇష్టమా? అవునమ్మా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఇంత అందగాడువు కదా, నీకు మంచి ఉద్యోగం ఉంది, రోజుకి ఏమి లేదంటే 10,000 నుంచి 15,000 సంపాదిస్తావు కదా, నాలాంటి దానికి ఎందుకు చేసుకుంటావు బావా? లేదు, నీ గుణం మంచిది, నీ బుద్ధి మంచిది, నీలో తగ్గింపు జీవితం ఉంది, అది నేను చూస్తున్నాను, కాబట్టి నీకు వివాహం చేసుకుంటాను. ఈ కుమార్తె ఏమందో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోలేదు. నా యవ్వన కాలంలో యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా నేను విశ్వసించి, యేసు నాకు నా మనస్సు, నా హృదయం, నా శరీరం అంతా కూడా అప్పగించుకున్నాను. నేను మొదటగా నా యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నాను. నా జీవితంలో యేసయ్య తప్ప ఇంకెవ్వరు లేరు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వ్యక్తి రిక్షా తొక్కువాడైనా పర్వాలేదు, సైకిల్ మెకానిక్ అయినా పర్వాలేదు, పేదోడైనా నిరుపేదైనా, కాస్తో కూస్తో దినానికి 100-200 సంపాదించుకున్న వ్యక్తి అయినా పర్వాలేదు, మా నాన్న చెప్తే ఆ వ్యక్తి వివాహం చేసుకుంటాను తప్ప రక్షించబడని వ్యక్తికి నేను వివాహం చేసుకోలేను అంది. అప్పుడు ఆ బాబుకు ఏమన్నాడంటే, అమ్మ, నాకు మంచి ఉద్యోగం ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఒక ఆడబిడ్డ బాగా బ్రతకాలంటే ఇవన్నీ ఉండాలి కదా, ఇవన్నీ నాకు ఉన్నాయి, నా దగ్గరకు వచ్చి నాకు వివాహం చేసుకో, నేను చక్కగా చూసుకుంటాను. అప్పుడు అమ్మాయి ఏమందో తెలుసా? నేను యేసుక్రీస్తుని విశ్వసించాను, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుకే నా మొదటి ప్రేమ, ఆయనకు నేను ప్రేమిస్తున్నానంటే ఇటువంటి తుచ్చమైన ఆశలకు నేను లొంగను అంది. తన ముఖం మీదే ముక్కాముగ్గా చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను యేసయ్య రక్తము చేత కడగబడ్డాను, యేసు నామములో నేను రక్షించబడ్డాను, కాబట్టి అన్యుని నేను ఎంత మాత్రం వివాహం చేసుకోనని ముక్కాముగ్గా ఖండితంగా చెప్పిందండి. ఆ సంగతి అమ్మా నాన్నలకు తెలిసింది, బంధువులకు తెలిసింది. వారు కూడా ఈ అమ్మాయి వలె మందిరానికి వస్తుంటారండి. వారు ఒక రోజున ఇంట్లో ప్రార్థన చేస్తూ చెప్పిన మాట, అమ్మా, నీ విశ్వాసం, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఒక విశ్వాసిని బట్టి ఇంకొక అవిశ్వాసి దేవుని యొద్దకు తీసుకురాబడొచ్చని బైబిల్ చెప్తుంది కదా, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి నీ ప్రార్థన, నీ విశ్వాసము ద్వారా ఆ వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించవచ్చు, ఆ వ్యక్తిని దేవుని యొక్క సన్నిధికి నడిపించవచ్చు. నీ భక్తి మీద నీకు నమ్మకము లేదా? నీ విశ్వాసం మీద నీకు నమ్మకము లేదా? దేవుడు నీ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి వివాహము కొరకు, అందుకు కాబోలేమో ఆ కుమారుని దేవుడు నడిపించాడు, మన పెళ్లి ఖర్చు అంతా కూడా వెతుకుంటానంటున్నాడు, వ్యాపారంలో మనకు వచ్చిన నష్టాన్ని కూడా ఆయన పూడుస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, వివాహం చేసుకోవడానికి ఇంతకంటే మంచి సంబంధం ఏదైనా ఉన్నదా అని ఆ బిడ్డకు తల్లిదండ్రులు, వారి బంధువులందరూ కూడా నచ్చ చెప్పడం ప్రారంభించారు. అప్పుడు ఆ సహోదరి, ఆ యవన బిడ్డ తన తల్లిదండ్రులకు ఒక మాట చెప్పింది. నాన్నగారు, ఈ మధ్య మన సంఘములో పాస్టర్ గారు ఒక మాట చెప్పారు అన్నది. ఏంటమ్మా? ఒక రోజట ఒక విశ్వాసి తన గృహంలో ఉంటున్నప్పుడు వారి కుటుంబానికట, వారి గృహానికట వియ్యంకురాలు వచ్చారట. వియ్యంకురాలు వచ్చారట. అలా వచ్చిన తర్వాత ఆ సమయానికి తన భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు,
తన యవన కాలము కుమారుడు కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరు లేరు. ఉన్న సరుకులన్నీ కూడా కొద్దివే. వియంకురాలికి తగిన ఆతిథ్యం చేయాలని ఈ తల్లి గారికి ఆశ. కాయగూరలతో భోజనం పెట్టడం మంచిది కాదు కదా. బంధువులు చాలా దూరం నుండి వచ్చారు. ఇంత దూరం నుండి వచ్చిన ఈ బంధువులకు కాస్త మంచి ఆహార పదార్థాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇంటిలో సరుకులేవి లేకపోయేసరికి తన మనసులో అనుకుంటుంది, దేవా, నా భర్త ఉండుంటే ఒక చికెన్ షాపుకు వెళ్ళి 1 కేజీ చికెనో 1 కేజీ మటన్ తీసుకొచ్చేవారు కదా. పోనీ నా భర్త లేడు, నా కుమారుడైన ఉండుంటే ఏదో విధంగా సహకరించేవారు కదా. ఇప్పుడు బంధువులు వియంకురాలు ఇద్దరు కూడా వచ్చారు. వీరు వచ్చి వీరి ఇంట్లో ఉండి నేను మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ తీసుకురావడం ఎంతవరకు సబబు? ఎలా ప్రభు అని తను వెంటనే వారికి కొంత పానీయ పదార్థాలు ఇచ్చి ఆ ప్రార్థన గదిలో మోకరించిందట. ఆ గదిలో ప్రార్థన చేయడం ప్రారంభించిందట. దేవా, వియంకురాలు వచ్చారు, వారి దూర ప్రాంతం నుండి వచ్చారు, వారికి ఆతిథ్యం చేయడానికి సరుకులు నీ చిత్తమైతే చికెన్, నీ చిత్తమైతే మటను కావాలి ప్రవ్వా, ఎవరినో సమకూర్చుతండి అని ప్రార్థిస్తున్నారట. అలా ప్రార్థిస్తుంటే పక్కటి నుంచి కోడి పుంజట అంటూ ఆ ప్రార్థన చేస్తున్న స్థలానికి వచ్చిందట. ఈమె ఏమని ప్రార్థన చేస్తుంది? దేవా, మా వియంకురాలికి చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి నా దగ్గర చికెను మటన్ ఏది లేదు ప్రవ్వా, ఇవి సమకూర్చడానికి నీవు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడట పక్కింటి ఆయన యొక్క కోడి పుంజట కొక్కురోక అని వస్తా ఉందట. ఆమె లేచి కళ్ళు తెరిచేసరికట తన మనసు చెప్తుంది, ఇది దేవుడు పంపించాడు కదా. ఇది ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు కదా. దేవుడు పంపించిన కోడి పుంజుని పీక పిసికి ముక్కలు చేసి మీ దగ్గరకు వచ్చిన బంధువులకి వియంకురాలికి పెట్టవచ్చు కదా అని తన మనసు చెప్తుందట. ఈ పక్కన దేవుని యొక్క ఆత్మ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. దేవుడికి ఒక స్వభావం ఉంది, ఒక గుణం ఉంది, ఒక లక్షణం ఉందండి. ఆయనకున్న గుణం, ఆయనకున్న లక్షణం ఏమిటంటే ఆయన చెప్పిన మాట, నీ పొరుగువాని దేది ఆశించకూడదు. నీ పొరుగువాని గాడిదైనా ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనా ఆశించకూడదు, నీ పొరుగువాని వస్తువు ఏదైనా ఆశించకూడదు. ఇక్కడ మనసు ఏమని చెప్తుంది? కోడి పుంజి వచ్చింది, ముక్కలుగా చేసి చికెన్ చేసేవచ్చు, ఫ్రై చేసేవచ్చు అనిపిస్తుంది. ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఏది చేయడు. ఇప్పుడు ఆమె ఒకటి తీర్మానించుకుందట, నా దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడు, నా దేవుడు అబద్ధము ఏమాత్రము సహించడు. పొరుగు వానిది ఆశించవద్దని చెప్పిన నా దేవుడు ఇప్పుడు నా ఎదుటికి పొరుగుది వచ్చింది, దీన్ని ఆశిస్తే నా దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించిన వ్యక్తిని అవుతానని చెప్పి తన మనస్సులో చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తానని తన మనసు నిలుపుకుందట. చెప్దామా హల్లెలూయా. నా దేవుడు స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆ సహోదరి తన తల్లిదండ్రులకు చెప్పే మాట, నాన్న నిజమే, నాకు భర్త కావాలని మీరు ప్రార్థన చేశారు, నాకు కాబోయే భర్త విశ్వాసి అయి ఉండాలని నా ప్రార్థన, నాకు కాబోయే భర్త ప్రార్థన పరుడై ఉండాలని నా ప్రార్థన, నాకు కాబోయే భర్త యేసయ్య రక్తము చేత కడగబడి ఉండాలని నా ప్రార్థన. మీరంటారు మీ యొక్క బావగారు డాక్టర్ అమ్మా, దినానికి 10,000 రూపాయలు సంపాదిస్తాడమ్మా, కారు ఉందమ్మా, బంగ్లా ఉందమ్మా, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఆమె చెప్పిన మాట, ఇవన్నీ నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు. అయినా వారు ఏమంటున్నారంటే, లేదమ్మా, నీ విశ్వాసము చేత నీ భర్తను ఖచ్చితంగా దేవుని యొద్దకు నడిపించగలుగుతావని చెప్తున్నారు. నీకు గొప్ప విశ్వాసం ఉంది కదా. అప్పుడు ఆ సహోదరి అంటుంది, మా దైవ సేవకులు నన్ను అలా నడిపించలేదు, మా దైవజనులు అలా నన్ను నడిపించలేదు, నా దేవుడు స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయడు. ఈ రోజున చాలా మంది అనుకుంటారు, వారి కుటుంబాలు సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసికి అన్యుడికి, ఒక విశ్వాసికి ఒక అన్యురాలికి చూస్తూ ఉన్నప్పుడు ఏమంటారంటే, మన ఇంటికి మన సంఘానికి ఒక నూతన ఆత్మ వస్తుందంటే సంతోషించాలి. ఎవరు నూతన ఆత్మలు? యవన కాలం వరకు తన జీవితంలో దేవతా భక్తి చేసి 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 దేవత ఆరాధన ఆలోచన తలంపులో ఉన్నవారు మన ఇంటికి వస్తే అది మనకు మంచిదా?
ప్రియదేవుని సంఘమా, వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడీగా ఉండకూడదు. ఒక విశ్వాసి తనకు ఒక భార్య కావాలి అంటే ఖచ్చితంగా ఆ విశ్వాసి తనము తన జీవితంలో ఉండాలి. మీరు అనొచ్చు, అది ఎలా పాస్టర్ గారు? ఒక రైతట తన ఎద్దుకి జలుబు చేసిందట, జబ్బు చేసిందట. జబ్బు రెండు చేసింది. ఈ లోపల ఆ ఎద్దుని కాపాడడానికి, ఎద్దుకి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి మందు కొనుక్కొచ్చాడు. ఆ మందు ఎద్దు కడుపులో వేయడానికి ఏం చేశారంటే ఆ ఎద్దు నోట్లో ఒక పెద్ద గొట్టం పెట్టాడండి. ఆ గొట్టం పెట్టి ఆ గొట్టంలోనే మందు వదులుతూ ఉంటుంటే ఆ ఎద్దేమో ఆ మందును తాగడానికైనా నిరాకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఎద్దు నోట్లో పెట్టిన గొట్టం దగ్గర ఆ మందు వేసి ఊతున్నాడట. అప్పుడే ఆ ఎద్దుకి ఏమొచ్చిందంటే తుమ్మొచ్చింది. అలా తుమ్మ వచ్చేసరికి ఏం చేసిందంటే ఆ ఎద్దు గట్టిగా తుమ్మిన తర్వాత ఏ మందు అయితే అతడు ఊదుతా ఉన్నాడో ఆ మందు తిరిగి ఆ రైతు కడుపులోకి వచ్చేసిందట. చాలా బాధపడ్డాడట. రైతు ఏమనుకున్నాడు? ఎద్దుని నేను కాపాడాలి, ఎద్దుని నేను మందించి కాపాడుకోవాలి. ఏం జరిగింది? ఎద్దును కాపాడాలనుకున్న ఈ రైతు కంటే ఆ ఎద్దు కడుపులో వేయాల్సిన మందు రైతు కడుపులోకి వచ్చింది. మనం అనుకుంటాం, అమ్మాయికి అందం ఉంది, అమ్మాయికి చదువు ఉంది, అమ్మాయికి డబ్బు ఉంది, వారి బ్యాక్గ్రౌండ్ పెద్దది, వారి బంధువులు నా పక్కన ఉంటే నేను బాగా బతుకుతాను. ఇలా అనుకుని మన జీవితాల్లో సంబంధాలు, మన జీవితాల్లో వివాహాలు నిశ్చయం చేసుకుంటాం. లేఖనం మేము చెప్తుందో తెలుసా? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. క్రైస్తవ సంఘమా, ఈ రోజు వరకు నీ జీవితంలో ఏదో ఒక విధంగా నీ బ్రతుకులో జరిగింది, కానీ ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నా దేవుడు ఎంత ఆలోచన మన పట్ల కలిగి ఉన్నాడు. ఆ యవనస్తురాలు అంటుంది, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడానికి నేను త్యాగం చేసుకుంటాను. నాకు ఈ డాక్టర్ బాబు వద్దు, నాకు ఈ డాక్టర్ బాబు వద్దు, నాకు ఈ ఉద్యోగస్తుడు వద్దు, నాకు కావలసిందల్లా క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన సన్నిధిలో భక్తి కలిగిన వారు నాకు కావాలి. అటువంటి వారికి మా తల్లిదండ్రులు ఇచ్చినా నేను సాధారణంగా నా జీవితంలో కావనిస్తాను. సంఘమా, దైవజనంగమ, ఈ రోజున ఒక విశ్వాసి తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. మొదటగా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలి. రెండవది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీ ప్రేమ రుజువుపరుచుకోవాలి. ఏ రోజైనా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని ఒక రుజువు నీలో ఉందా? నువ్వు ఆరాధనకు వచ్చే సమయానికి అందరికంటే ముందుగా వచ్చి ఒక 15 అర్ధగంట దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, మా సేవకుని కుటుంబాన్ని నీ చిత్తానికి అప్పగిస్తున్నాం, వారిని ఇంకా బలపరచు, సంఘాన్ని నడిపించడానికి సహాయం చేయి తండ్రి. ఏనాడైనా ప్రార్థన చేసేవా? మీరు అనొచ్చు, సేవకుల గురించి ఎందుకు? నాయకుడట దేశానికి దీపం లాంటి వాడట. అందుకే దావీదు గురించి ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు ఏమంటారు తెలుసా? దావీదా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దీపం లాంటి వాడు. ఈ దీపం ఆరిపోకడు ఉండాలి, ఈ దీపం ఎప్పుడు వెలుగుచుండాలి. సంఘమా, ఈ రోజున దేవుని సన్నిధిలో మీ నాయకురాలు కొరకు, మీ సేవకురాలి కొరకు, దైవ సేవకుల కొరకు అనుదినము ప్రార్థనలు ఉన్నప్పుడు నా దేవుడు నీ అందు సంతోషిస్తాడు. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం గొప్ప కార్యాలు చేయడం. అబ్రహాము తన కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ రోజున నేను దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో నిదర్శనము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో, మన బ్రతుకులో నీ ప్రేమను రుజువుపరచుకోవడమే కాకుండా నీ ప్రేమ వెల్లడి కావాలి, నీ ప్రేమ బహిర్గతం అవ్వాలి. చెప్దామా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పుకుంటూ ఆ ప్రేమకు తగ్గట్టుగా నీ జీవితం లేకపోతే వ్యర్థం. కొంతమంది ఇప్పటికీ పాటలు పాడతారు, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. పాట అయితే అలా పాడతారు, కానీ ఒక్క క్షణమైనా, ఒక్కింతైనా ఆ పాటకు తగ్గట్టుకు జీవితం ఉండదండి. నేనంటాను, మీరెందుకు మందిరంలోనైనా
సువార్త సభల్లో నిన్న పాటలు పాడతారు, మనుషులకు కనబడాలనా? మంచిది, దేవుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు కాబట్టి పాడాలి. నేనంటాను, ఒక సేవకునిగా నువ్వు పాడే ముందు ఆ పాట నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉండాలి. ప్రేమించేదన్ యేసు ప్రభు నేను ప్రేమిస్తానని చెప్పి లోకాసుల మధ్య ఉంటావు, లోక ప్రేమలో మునిగిపోతా ఉంటావు. నీ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఇటు అటు, అటు ఇటు రెండింటి మధ్య ఉంటుంది. సొలొమోను దగ్గరకు ఇద్దరు స్త్రీలు వచ్చారు. చూద్దామా దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతామా? మొదటి రాజుల గ్రంథము, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? మొదటి రాజులు 3వ అధ్యాయం 23వ వచనం చదవండి, త్వరగా చదవండి. రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ ఆమె ఒకతియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునద్ద, నా ఏలినవాడ, బిడ్డని ఎంత మాత్రమును చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదట దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పునిచ్చాడు. ఒకసారట ఆ దేశంలో కరువు ఏర్పడింది. ఆ దేశంలో ఏర్పడిన కరువును బట్టి 2 తల్లులకు 2 బిడ్డలు ఉన్నారు. ఒక తల్లి, ఈరోజు మన బిడ్డను వండుకొని తిందామా? క్షమించాలి, ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రాజునద్దకు ఒక బిడ్డను కోల్పోయిన తరువాత, ఒక బిడ్డ చనిపోయిన తరువాత ఇంకొక బిడ్డను తీసుకుని వచ్చారండి. వాళ్ళు తీసుకుని వచ్చి చెప్పినది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో, రాజా, మాకిద్దరు బిడ్డలు ఉండేవారు, బిడ్డ చనిపోయింది. ఈ బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డని తగులాడుకుంటున్నాం. ఈ బిడ్డను మాకు ఎవరి బిడ్డనో చెయ్యి తండ్రి, చెయ్యి రాజా అని చెప్పినప్పుడు రాజు ఏమన్నాడంటే కత్తి తీసుకురామన్నాడు. కత్తి తీసుకువచ్చేసరికి రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. బ్రతికి ఉన్న తల్లి అంటుంది ఇది నా బిడ్డ, చచ్చిపోయిన తల్లి అంటుంది ఇది నా బిడ్డ. ఎందుకంటే వారికిద్దరికి బిడ్డలు ఉండేవారు. రాత్రి కాల సమయంలో ఒకదాని బిడ్డ చనిపోయింది. తెల్లవారేసరికి ఇది నా బిడ్డ 2 స్త్రీలు తగులాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డను ఎవరి బిడ్డ న్యాయం తీర్చడానికి మీరు వచ్చారు కాబట్టి ఈ బిడ్డను 2 ముక్కలుగా చేస్తే చెరో ముక్క నీకు, చెరో ముక్క తనకు అవుతుందని చెప్పాడు రాజు. అలా కత్తి తీసుకుని వచ్చిన తరువాత ఏ తల్లి అయితే తన బిడ్డ బ్రతికి ఉండాలని ఆశపడిందో ఆమె పేగులు తరుక్కొని ఏమంటుందో తెలుసా? రాజా, నా బిడ్డ ఎక్కడున్నా బ్రతకడమే నాకు కావాలి, నా బిడ్డ ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండడమే కావాలి. నా బిడ్డను 2 భాగాలుగా చేయకండి అయ్యా, నా బిడ్డను ముక్కలుగా చేయకండి అయ్యా, నా బిడ్డను ముక్కలుగా చేయకండి అయ్యా, నా బిడ్డ ఎక్కడ ఉన్నా బ్రతికుంటే చాలు, నా బిడ్డను బ్రతకనివ్వండి అయ్యా అని మొదటదా స్త్రీ చెప్తుందట. 2వది అంటుంది, రాజా కాదు కాదు కాదు, ముక్కలుగా చేసి 2 ముక్కలు చేసి దానికో మొక్క నాకో మొక్క ఇచ్చే రాజా, ఇచ్చే రాజా. రాజు అంటాడు, ఆ బిడ్డ మీద కత్తి ఎత్తకండి, ఈ మొదట దాన్ని తల్లికి ఆ బిడ్డను అప్పగించు. ఎందుకంటే తల్లి పేగుతించుకున్నదై తన కోరిక ఏంటో తెలుసా? నా బిడ్డ ఎక్కడ ఉన్నా బాగుండాలి, నా బిడ్డ ఎక్కడ ఉన్నా అందరికంటే బాగుండాలి,
నా బిడ్డ ఎక్కడ ఉన్నా అందరికంటే నా బిడ్డే బాగుండాలని ప్రతి తల్లి కోరుకున్నట్లుగా నేను ప్రకటిస్తున్న యేసయ్య కూడా ఎటువంటి వాడో తెలుసా? మనం ఆయన మీద ప్రేమ కలిగి ఉండడానికి మన మీద భక్తి రుద్దడండి. ఆ మధ్య బాబు చేకబ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, యేసు ప్రభువారు సాడిస్టిక్ కాదు కదా, యేసు ప్రభువారు నియంత కాదు కదా, యేసు ప్రభువారు మొరటోడు కాదు కదా, ఆయన తండ్రి జాకబుకు చెప్పిన మాట, అవును జాకబ్, మనం దేవుణ్ణి స్వచ్ఛంగా ప్రేమించాలి, స్వచ్ఛంగా ఆరాధించాలి, స్వచ్ఛంగా ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయనకు స్వచ్ఛంగా ఇవ్వాలి. నీ దగ్గర నుంచి ఆయన బలవంతంగా లాక్కోడండి, నీ దగ్గర ఆయన బలవంతంగా ఏది కోరుకోడండి. ఆయన స్వచ్ఛంగా నీలో నుంచి ఆయన కావాలనుకుంటున్నాడు ఆరాధన, నీలో నుంచి స్వచ్ఛంగా భక్తి కావాలనుకుంటున్నాడు. ప్రియ సంఘమా, నువ్వు దేవుని కొరకు ఏది నష్టపోయావు? నువ్వు దేవుని కొరకు ఏది విడిచిపెట్టావు? సొలొమోను తన తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఒక తల్లి యొక్క ఆరాటం ఏంటంటే బిడ్డ రెండు భాగాలు అవ్వకూడదు. ఒక తల్లి యొక్క ఆవేదన ఏమిటో తెలుసా? నా బిడ్డ ఎక్కడ ఉన్నా బ్రతికి ఉండాలి. నా దేవుడు కూడా తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు. నా దేవుడు తల్లి ప్రేమ గురించి చెప్తూ తల్లి అయినా మరుచునేమో గాని, నా బిడ్డలారా, నా జనాంగమా, నేను నిన్ను మరువను. ఏ తల్లి కూడా తన బిడ్డ జీవితము నష్టము చేయకుండా కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాదో, దేవుడైన మన ప్రభు యేసయ్య కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడండి. నీ నుంచి ఆయన ఆశించేది స్వచ్ఛమైన ప్రేమ, డూప్లికేట్ ప్రేమ కాదు, అవసరతలు తీర్చే ప్రేమ కాదు. నా దేవుడు నీ నుంచి ఆశించేది స్వచ్ఛమైన ప్రేమ. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఇవ్వగలుగుతున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని ఎలా చెప్పగలుగుతావు అంటే, మొదట దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. రెండవది, దేవుని కొరకు ఏదైనా నువ్వు బహిర్గతంగా నీ ప్రేమను ధైర్యంగా చెప్పాలి. జోసెఫ్ కృష్ణమూర్తి ప్రభువారిని నమ్ముకున్నారు. వారి తల్లి, వారి తండ్రి, వారి అన్నదమ్ములు అందరూ చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకు. ఆ బాబు రక్షణ పొందే సమయానికి వారి ఇంటి వారు, బంధువులందరూ కూడా వ్యతిరేకత చేశారు. తను ప్రారంభములో సుమారు 2018 అనుకుంటాను, 19 అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానని చేతులు ఎత్తారు. 3-4 సంవత్సరాల కాలం పాటు ఎత్తిన చెయ్యి గూర్చి తను దివారాత్రము దేవుని దగ్గర కన్నీరు కాచారు. అయ్యా, మా దైవ సేవకుని ఎదుట నేను చెయ్యి పైకెత్తి, దేవా నీ సన్నిధిలో నేను రక్షణ పొందుకుంటానని మాట ఇచ్చాను. 4 సంవత్సరాలు గడుస్తున్నాయి, నేను రక్షణ పొందుకోలేకపోతున్నాను. నా తల్లి పర్మిషన్, నా తండ్రి పర్మిషన్, నా బంధువుల స్నేహితులు పర్మిషన్ కావాలని వారికి ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా వారు గ్రహించలేకపోతున్నారు. ప్రభువా, నేను నీ బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను. 4 సంవత్సరాలు జోసెఫ్ కృష్ణమూర్తి రక్షణ పొందుట కొరకై, దేవుని సన్నిధిలో బాప్తిస్మం పొందుకుంటకై తను పడిన ఆ యొక్క సంఘర్షణ ఇంతంతా కాదండి. చివరికి ఒకటే తను తీసుకున్న తీర్మానం, నేను దేవుని కొరకు నిలబడతాను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాము. నీ సేవ, నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితమును ఈ రోజు వరకు ఎలా ఉన్నదో ఒక్కసారి నీ భక్తి జీవితాన్ని తూచుకో. ప్రారంభంలో నీవు దేవుని కొరకు ఎంతో బ్రతుకుతావని ఎన్నెన్నో ఆశలతో, ఎన్నెన్నో కోరికలతో దేవుని సన్నిధికి వచ్చావు. ఈ రోజున నీ జీవితంలో దైవిక సంబంధమైన ఆ ప్రేమ లేక, దైవిక సంబంధమైన అభిషేకము కలిగిన ప్రార్థన జీవితము లేక, లోకాశలు, శరీరాశలు నీ మీద, నీలోన ఉండి ఈ రోజున తెగుచారుడు తనము జీవితం కలిగి ఉన్నావు. ఒకసారి పరీక్షించుకో. యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించుడి. మనము ఆయనను ప్రేమించితేమని కాదు, కానీ ఆయనే మనను ప్రేమించాడు. మనకు ఎవరైనా ప్రేమించారంటే మొదటగా మనల్ని ప్రేమించింది యేసు ప్రభువారు ఒక్కరే. చెప్దామా హల్లెలూయా. ఈ లోక ప్రేమలన్నీ ఒక ఎత్తు అయితే, నా యేసయ్య ప్రేమ నీ కొరకు గొప్పగా ఆలోచించాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి, ఆయన దేవునితో ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీ కొరకై తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి మానవ శరీరమును ధరించుకొని, దాసుడు రూపాన్ని ధరించుకొని, నీ కొరకు, నీ యొక్క రక్షణ కొరకు సిలువలో ఆయన ప్రాణం ఇచ్చాడండి. ఆ ప్రేమామూర్తిని ఒకసారి గ్రహిస్తున్నావా? ఆ ప్రేమామూర్తిని నీ హృదయంలో ఒకసారి భద్రపరుచుకుంటున్నావా? సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట, నేను యేసు కొరకే జీవిస్తాను,
నా ఊపిరి ఉన్నంత వరకు యేసు కొరకే బ్రతుకుతానని తన జీవితంలో తీర్మానించుకున్నాడు. ఈ రోజున చరిత్రను సృష్టించాడు. చెప్దామా హల్లెలూయా. క్రైస్తవుడు చరిత్రను సృష్టించేవాడు. క్రైస్తవుడు చరిత్ర తిరగ రాసేవాడు. క్రైస్తవుడు సమాజానికి ఒక మదిరి, ఒక మార్గము, ఒక దీవెన, ఒక ఆశీర్వాదము, ఒక మార్గమై ఉండుటకు దేవుడు క్రైస్తవుని ఏర్పరచుకున్నాడు. ప్రియ సంఘమా, సొలొమోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను ఎంతగా దేవుడు దీవించాడు. సొలొమోనా, నీలాంటి వాడు ఇంతకు మునుపు పుట్టలేదు, పుట్టబోడు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ సొలొమోను వలె నిన్ను దేవుడు దీవించాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎలా? ఆయన కొరకు గొప్ప వాటిని, ఆయన మీద నీకున్న ప్రేమను బహిర్గతం చేయడానికి ఇష్టపడుతున్నావా? మొదటగా నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే నీ జీవితంలో నుంచి, నీ బ్రతుకుల నుంచి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. రెండవదిగా నీవు ఆయనను ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమ నీ జీవితంలో నిజ స్వరూపంలో కనబడాలి. నీ దైనందిక జీవితంలో ఆ ప్రేమ కనబడాలి. నీ దైనందిక బ్రతుకులో ఆ ప్రార్థన, ఆ విశ్వాసము, ఆ నీతి, ఆ నిశ్చయితి కళ్ళకు కట్టినట్లుగా కనబడాలి. అతని పేరు ఊరియా. రాజుకి ఎంత సమర్పించుకున్నాడంటే యుద్ధ భూమిలో ఉన్న ఊరియాను రాజు తీసుకుని వచ్చి గృహానికి వెళ్ళి సుఖము సౌఖ్యం అనుభవించమని చెప్పాడు. ఊరియా తన గృహానికి వెళ్లకుండా రాజు ఇంటి దగ్గర, అంతఃపురం దగ్గర, రాజు కోట ముంగిట నిలువబడి రాత్రంతా కాపలు కాస్తున్నాడట. తెల్లవారు లేచి దావీదు ఊరియాను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఊరియా, నీకు ఇంటికి పోయి సేద తీర్చుకోమని చెప్పాను కదా, నువ్వు చేసింది ఏంటి? అతడు చెప్పే మాట, రాజా, యుద్ధములో ప్రజలు యుద్ధం చేస్తూ ఉంటే నేను సుఖపడతానా? నా రాజుకి క్షేమము, నా రాజుకు నేను క్షేమము ఇవ్వాలి, నా రాజుకు నేను కాపలగా ఉండాలి, నా రాజుకు సౌఖ్యం ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా ఊరియా రాజునకు కాపల కాయు వ్యక్తిగా నిలబడ్డాడు. నా దేవుని వాక్యం చెప్తుంది, విజ్ఞాపన కర్తలు కాపలదారులై ఉన్నారు. ఆమేన్. నీ ఒక విజ్ఞాపన కర్తవు, నీ ఒక ప్రార్థన పరుడువైతే నీవు నీ ప్రాంతము కొరకు, నీ ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు విజ్ఞాపనము చేయడానికి నీ మనస్సు నిలుపుకుంటావు. దేవుని కొరకు నువ్వు ఏది నష్టపోయావు, దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేశావు, దేవుని కొరకు ఏది వదులుకున్నావు, దేవుని కొరకు నీ జీవితంలో ఇది నేను చేయగలిగాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? నీ జీవితంలో సారా విడిచిపెట్టు, మత్తు పదార్థాలు విడిచిపెట్టు, అక్రమమైన వాటిని విడిచిపెట్టు, వ్యభిచారపు మనస్సు విడిచిపెట్టు, కామాతురత మనస్సు విడిచిపెట్టు, ఇరుగున పొరుగున ఉన్న దానిని ఆశించడం విడిచిపెట్టు. ఒకటే, నీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ బ్రతుకుని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీకు చక్కని భర్త కావాలంటే, నేను క్రైస్తవ బిడ్డను కదా, ఒక అన్యుడిని నేను వివాహం చేసుకుంటే నేను దేవుని సన్నిధిలో అన్యుడికి రక్షణలోకి నడిపిస్తానని అపోహ నీలో ఉంటే నా దేవుని వాక్యం చెప్తుంది, అటువంటి అపోహ నీలో నుంచి తొలగించుకో. నువ్వు రక్షించబడిన నాటి నుండి దేవుని బిడ్డవు కాబట్టి నీకు రక్షణ పొందిన అమ్మాయే కావాలి, రక్ష పొందిన అబ్బాయే కావాలి. అంతేగాని నేను క్రైస్తవుడిని కాబట్టి మా ఇంటికి వచ్చేది అన్యురాలవుతే ఆమె దేవుని సన్నిధిలో ఒక నూతనమైన ఆత్మను దేవుని దగ్గర తీసుకువస్తానని ఆలోచనతో భక్తి చేయకు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడు ప్రతిదీ సిద్ధపరిచాడు. అన్యులకు వివాహం చేసుకున్న తర్వాత యవన బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, వారి జీవితంలో వారికి వచ్చిన కష్టాలు, కన్నీళ్లు ఇంతంతా కాదండి. ఎందుకంటే వారి భక్తి జీవితము, వారి యొక్క భక్తి బ్రతుకు విధానము వారికి తెలియదు. వారికి చిన్నప్పుడు అమ్మా నాన్నలు భక్తిని గురించి నేర్పించలేదు. భర్త దగ్గరకు వచ్చి కాపురం చేస్తారా, భక్తి నేర్చుకుంటారా? ఆ భర్తలకు ఉన్న విశ్వాసము భార్యలు బలహీనతను బట్టి, భార్యలు దుర్బలమైన అవిశ్వాస జీవితాన్ని బట్టి ఉన్న భక్తి పోతా ఉంది. అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక వాక్యం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందామండి.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలి పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. స్త్రీలు ఎటువంటి వారు బిడ్డ? ఎక్కువ బలహీనమైన ఘటము. పురుషుని కంటే వారు చాలా దుర్బలము కలిగిన వారు. అందుకే ఆదాము మోసగించబడలేదు, గాని అవ్వ మోసగించబడింది. మొదట అపవాది ఆదాముకు ప్రలోభపరచాలనుకున్నాడు, కానీ ఆదాము లొంగలేదండి. అవ్వ ప్రలోభనకు లోబడి పతనానికి మార్గమైంది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవ బిడ్డలు, ఆడబిడ్డలు, యవన బిడ్డలు, అమ్మ వివాహం చేసుకున్న వారు, నీకు దేవుడు చక్కని భర్తనిచ్చాడు క్రైస్తవుడు అంటే ఆ భర్తను బట్టి దివరాత్రులు దేవునికి వందనాలు చెల్లించు తప్ప నీ భర్త యొక్క భక్తిని దిగజారుడు తనము చేయకు. నీ కుటుంబానికి అది ఆశీర్వాదం కాదు. నీ భర్త బాగుండాలి, నీ భర్త దేవుని సన్నిధిలో ఇంకా ఎదగాలంటే భార్యగా నీ స్థానం ఏంటో తెలుసా? దేవుని గుర్తు చేస్తూనే ఉండాలి. బైబిల్ చెప్తుంది, జీవమను కృపావరములో మీతో పాటు మీ భార్యలు పారివారై ఉండాలి అంటే పురుషుడా, ఎక్కువ బలహీనమైన ఘటమని నీ భార్య గుర్తిరిగి జాగ్రత్తగా కాపురం చేయి. సన్మానించి నీ భార్యను, ఘనపరచు నీ భార్యను. నీ భార్యకు ఎప్పుడు కూడా ఉత్తేజపరచని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజున విశ్వాస జీవితం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రియ సంఘమా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను దేవుణ్ణి స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను, స్పష్టంగా ప్రేమిస్తున్నానంటే నా జీవితంలో కొన్ని కార్యాలు కనబడాలి. నేను దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను బహిర్గతంగా నేను చెప్పగలగాలి. ఆ యవన బిడ్డ ఆమె చెప్తుంది, నా తండ్రి గారు రిక్షా ఓడికి ఇచ్చిన వివాహం చేసుకుంటాను, సైకిల్ మెకానిక్ ఇచ్చినా నేను వివాహం చేసుకుంటాను, రక్షణ పొంద నీకు మాత్రం నేను వివాహం చేసుకోను. సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట, నేను యేసయ్యను ఎంతగా ప్రేమిస్తున్నానంటే శ్వాస తీసుకోవడంలోనైనా మానేవచ్చేమో గాని నా దేవుని సన్నిధిలో యేసయ్యను ప్రేమించే విషయంలో నేను మానను. ఆ నమ్మకం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నీ నుంచి స్పష్టంగా చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఆయనను స్వచ్ఛంగా ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ప్రేమించాలి? స్వచ్ఛంగా ప్రేమించాలి. నీ ప్రేమ స్వచ్ఛంగా ఉన్నది అనడానికి నీ జీవితంలో మొదటిగా దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేయాలి, గొప్పగా ఆలోచించాలి. ఆ మధ్య ఒక సహోదరి సేవ పరిచర్యలో మొదటి నుంచి చివరి వరకు దేవుడు అంటే చాలా 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 ఆసక్తిగా చెప్తారు, కానీ తన క్రియలు, తన కార్యకలాపాలు మాత్రము ఏ రోజున దేవుని సన్నిధిలో పాట పాడడం మొదటగా ఉంటుంది. అందరికి ప్రార్థనలు ఇస్తున్నప్పుడు నాకెందుకు ప్రార్థన ఎవరో అడుగుతుంది, కానీ ఆమె ప్రార్థనకు అందరికంటే ముందుగా వచ్చింది లేదు, చక్కగా వాక్యం వింది లేదు, దశమ భాగములు ఇచ్చింది లేదు, కృతజ్ఞత కానుకలు ఇచ్చింది లేదు, సభలకు వచ్చింది లేదు, సేవా కార్యక్రమాలకు తోడ్పాటు లేదు. కానీ చెప్పే మాట ఏంటో తెలుసా? నేను దేవుని ప్రేమిస్తున్నాను. ప్రియ సంఘమా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమకు తగ్గట్టు నిజ జీవితంలో ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. మొదటిగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీ జీవితంలో ప్రేమ గొప్పగా కనపరచాలి. రెండవదిగా నీ ప్రేమ బహిర్గతం చేయాలి. మూడవదిగా ప్రేమ దాచిపెడుతుందండి. చెప్తామా హల్లెలూయా? ప్రేమ ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. లేఖనము కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, తండ్రులు తమ పిల్లలకు ఆస్తిని దాచిపెడతారు. ఒక స్వచ్ఛమైన తండ్రి తన బిడ్డలను అధికముగా ప్రేమిస్తున్నారంటే ఆ బిడ్డలకు ఆస్తిని సమకూరుస్తారండి. పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు వారికి ఉన్న సంపాదన అయినా, వారికి ఉన్న ఆస్తి అయినా వారు పాడు చేయరండి. లేఖనం చెప్తుంది, తండ్రులే కదా పిల్లలకు ఆస్తిని సమకూరుస్తారు. తండ్రులైన ప్రతి ఒక్కరూ నా బిడ్డకి ఈ ఆస్తి సమకూర్చాలా,
నా బిడ్డ భవిష్యత్తులో బాగుండాలి, నా బిడ్డ భవిష్యత్తులో బాగా బ్రతకాలని ఏ విధంగా ఆరాటపడి ఆ బిడ్డలకు దాచిపెడతారో పరమ తండ్రి అయిన దేవుడు కూడా మన కొరకు సమస్తాన్ని దాచిపెట్టి ఉన్నాడు. చప్పళ్ళు కొడి దేవుని నామాన్ని కనపరచుడు. చూడండి, దేవుని యొక్క సన్నిధులు రోమా పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని సన్నిధిలో 2వ అధ్యాయం చదువుతారా? 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవేవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చప్పట్లు కొడతామా దేవునికి గట్టిగా? దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచిన అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అర్థమేమిటి? నువ్వు దేవుని స్వచ్ఛంగా వాక్యాలు వింటున్నప్పుడు నేను దేవుని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నానన్న విశ్వాసం నీకుందా? అయితే దేవుడు నీ కొరకు గొప్ప వాటిని దాచిపెట్టాడు. ఆమేన్. ఆయన ప్రేమ ఎట్టిదో తెలుసా? ఆయన ప్రేమించిన వారందరికీ ఆయన దాచిపెట్టాడట. ఆమేన్. తన్ను ప్రేమించి వారి కొరకు దేవుడు ఏవేవి దాచి ఉంచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి ఏమండి గోచరం కాలేదట. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును ఎంతగా ప్రేమించాడంటే తనకున్న ఆస్తి అంతా కూడా దాచిపెట్టాడట. అబ్రహాము శారాముల కలయిక వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. శారమ్మ తల్లి చనిపోయిన తర్వాత అబ్రహాం మరలా వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ పేరు కెతూరాకు అబ్రహాముకు మరలా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను తీసుకొని వచ్చి ఆ పిల్లలకు బహుమానాలు ఇచ్చి పంపివేసేసాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ బహుమానాలు మీకే, ఈ బహుమానాలు మీవే అని చెప్పి పంపివేశాడే తప్ప అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు దాచిపెట్టినట్లుగా ఎవరికి దాచి ఉంచలేదు. చెప్దామా హల్లెలూయా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతగా ప్రేమించాడో అంతకు ప్రేమగా నిదర్శనంగా తన జీవితంలో తన బ్రతుకులో ఆస్తిని దాచిపెట్టాడండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమనో తెలుసా? దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. దైవ సేవకులు అపోస్తులు పౌలయ్య ఒకానొక రోజున దర్శనములో ఆయన 3వ ఆకాశానికి వెళ్ళారట. 3వ ఆకాశంలోకి వెళ్ళినప్పుడట అక్కడ విస్తారమైన కిరీటాలు ఉన్నాయట. ఆ విస్తారమైన కిరీటాలు చూసినటువంటి పౌలు అడుగుతా ఉన్నాడు దేవునికి, ప్రభువా ఈ కిరీటాలు ఎవరికి ప్రభువా? వెంటనే ప్రభు చెప్పిన మాట, పౌలు ఇది నీతి కిరీటము, ఇది నీ కొరకే. ప్రభువా నా కొరకా? నా కొరకు నీతి కిరీటమా? అవును పౌలా, నా కొరకు విశ్వాసాన్ని కాపాడుకున్నావు, మంచి పోరాటం పోరాడావు, నీ పరుగు కడముట్టిస్తా ఉన్నావు, నా కొరకు జీవిస్తున్నావు కాబట్టి ఇదిగో ఈ కిరీటము, ఈ నీతిగల కిరీటము నీ కొరకే అని చెప్పాడు. ప్రభువా చాలా సంతోషం, చాలా ఆనందం. అయితే నా కొరకు ఈ నీతి కిరీటము ఉంచే ఉన్నావు అంటున్నావు, ఇంకా అనేక కిరీటాలు ఉన్నాయి ప్రభువా, ఈ కిరీటాలు ఎవరికి అన్నాడు. వెంటనే ప్రభు చెప్పిన మాట, పౌలా నువ్వు మంచి పోరాటం పోరాడి తన విశ్వాసాన్ని కాపాడుకొని తమ పరుగు కడముట్టించుకునేవారు, నీకులాగా ఎంతమంది అయితే విశ్వాసాన్ని కాపాడుకుని నా కొరకు జీవిస్తారు వారందరి కొరకు ఈ కిరీటాలు దాచి ఉంచాను. చప్పట్లు కొడతామా దేవునికి? ప్రియ సంఘమా, నా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కొరకు దాచినవి, నీ కొరకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవండి. ఆయన నీ కొరకు దాచిపెట్టాడు, ఆయన నీ కొరకు దాచి ఉంచాడు. ఎంతగా ఆయన దాచి ఉంచాడంటే ఆ దాచి ఉంచినది ఒకసారి గ్రహించగలుగుతున్నావా? లేఖనం చెప్తా ఉంది, యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు ఆమె కొరకు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు రాహేలమ్మ కొరకు యాకోబు కొలువు చేశాడు. నేనంటాను, యాకోబు ఎవరయ్యా? అబ్రహాము యొక్క మనవడు. అబ్రహాము ఇంట 318 మంది దాసులు ఉన్నారండి, సేవకులు ఉన్నారు, పనివారు ఉన్నారు. 300 మంది పనివారు కలిగిన అబ్రహాము యొక్క మనవడు యాకోబు రాహేలమ్మ కొరకు పాలేరుడిగా మారిపోయాడు.
రాహేలమ్మ ప్రేమ కొరకు ఒక పాలేరుడుగా, ఒక కూలోడుగా, ఒక అన్నమ్మకుడిగా మారిపోయాడు. నేనంటాను, యాకోబు దగ్గరికి వెళ్ళి, యాకోబా యాకోబా, రాహేలమ్మలో ఏముందని రాహేలమ్మ కొరకు 14 సంవత్సరాలు అల్లాడిపోయావు, తల్లడిల్లిపోయావు. యాకోబు చెప్పకనే చెప్తాడు, నేను స్వచ్ఛంగా రాహేలును ప్రేమించాను. నా స్వచ్ఛమైన ప్రేమలో రాహేలును ఏనాటికైనా ఒక నాటికి నా భార్యగా చేసుకుంటానన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఆమె మీద ప్రేమ కొద్దీ ఈ 14 సంవత్సరాలు కొద్ది దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా నాకు అనిపిస్తుంది. నేనంటాను, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్థానం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దయ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో మంచితనం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సాత్వికం ఉంటుంది. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఆ ప్రేమను నిలుపుకోవడానికి 14 సంవత్సరాల కాలం పాటు పాలేరుడుగా పనిచేయ చేశాడు. నువ్వు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రేమలో నీవు నిలకడగా ఉన్నావా? అయితే యేసయ్య కొరకు ఎప్పుడైనా ఏదైనా త్యాగం చేసావా? యాకోబు 14 సంవత్సరాల కాలం పాటు రాహేలు కొరకు త్యాగం చేశాడు. త్యాగమూర్తి. నీవు దేవుని కొరకు ఏమి త్యాగం చేస్తున్నావు? ఈ రోజున నీ శరీరాన్ని నా దేవునికి అప్పగిస్తున్నావా? నీ మనసు దేవునికి అప్పగిస్తున్నావా? నీకున్న సమస్తాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తా ఉంది, రాహేలు గూర్చి యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికి తన జీవితంలో ఇష్టపడ్డాడు. యాకోబు అంటే నాకు గుర్తొస్తుందండి. ఆ రోజున రెబెకమ్మ తల్లి యాకోబుని పిలిపించి, నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గర ఆశీర్వాదం పొందుకో. యాకోబు అంటాడు, కాదమ్మా, కాదు, నేను నాన్న దగ్గరికి వెళ్ళాను, నాన్న గుర్తుపెట్టాడా? నాన్న దగ్గర నుంచి ఆశీర్వచనం కాదు కదా, శాపం వస్తుంది అన్నాడు. రెబెకమ్మ తల్లి ఏమందో తెలుసా? కుమారుడా, ఆ శాపమేదో, ఆ కష్టమేదో, ఆ నష్టమేదో నా మీదకే రాని, నువ్వు మాత్రం క్షేమముగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించిన కుమారుడు అవ్వాలి, నువ్వు దీవించిన కుమారుడు అవ్వాలి, నీవు ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలి. కుమారుడా, నీ తండ్రి యొద్దకు వెళ్ళి నేను సిద్ధపరిచిన ఈ ఆహారమును తీసుకువెళ్ళి ఆశీర్వాదం పొందు అన్నప్పుడట యాకోబు రెబెకమ్మ చెప్పిన మాటకు లోబడి తన తండ్రిని ఇస్సాకు దగ్గరికి వెళ్ళి రుచికల భోజ్యాన్ని అందించి తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకొని ఆ రోజున దీవించబడినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ కొన్నాళ్లకు రెబెకమ్మ తల్లి ఏ ఒట్టయితే పుట్టుకుందో, నా శాపము నా మీదకే రాని, నా జీవితం మీదకే రాదని చెప్పిన ఆ యొక్క రెబెకమ్మ తల్లి యాకోబు తిరిగి వచ్చేసరికట రెబెకమ్మ తల్లి యాకోబును చూడకుండానే చనిపోయిందండి. ఇస్సాకు కంటే ముందుగా రెబెకమ్మ తల్లి చనిపోయిందండి. ప్రియ సంఘమా, రెబెకమ్మ తల్లి తన కుమారుడు కొరకు దాచిపెట్టింది. తన కుమారుడు బాగుండాలి, తన చిన్న కుమారుడు బాగుండాలి, తన చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలి, నా చిన్న కుమారుడు అందరికంటే గొప్పవాడు అవ్వాలని కోరికతో తండ్రి యొద్దకు మారు వేషములు పంపించి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది, దాచిపెట్టింది. నా కుమారుడు ఇలా బ్రతకాలని తన మనసులో ఉన్న కోరికను ఆకాశమందున్న దేవుడు చూచాడు, ఆశీర్వదించాడు. చెప్పలు కొడదామా దేవునికి? అమ్మా, నీ బిడ్డ కొరకు దాచిపెడుతున్నావు, తండ్రి నీ కుమారుడు కొరకు దాచిపెడుతున్నావు. ప్రియ దేవుని సంగమా, నీ బిడ్డల కొరకు దాచిపెడుతున్నావు. నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా? తన్ను ప్రేమించి వారి కొరకు, ఆయన ఎవరినైతే ప్రేమించాడో వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరం కాలేదు. యాకోబు కొరకు దేవుడు ఎంతో సిద్ధపరిచాడు, ఇస్సాకు కొరకు దేవుడు ఎంతో సిద్ధపరిచాడు, ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎంతో సిద్ధపరిచాడు. ఈ రోజున నీ కొరకు నా కొరకు అన్నిటినీ సిద్ధపరిచిన దేవుడు ప్రేమతో చెప్తా ఉన్నాడు, ప్రేమతో చెప్తా ఉన్నాడు. ఆ స్త్రీ విధవరాలు అత్తను అంటిపెట్టుకుని వెంబడించి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ఆమె వచ్చేటప్పుడు ఆమెకి ఆధారం లేదు. ఏదైతే పోగొట్టుకుందో, ఏదైతే కోల్పోయిందో, దేవుని వాక్యం చెప్తుంది, రూతు దేవుని ప్రేమించడం ప్రారంభించింది, దేవుని ప్రేమను ఆస్వాదించడం ప్రారంభించింది. ఎంతగా ప్రేమించిందంటే నయోమితో చెప్పే మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను.
నీవు బ్రతికి ఉన్న చోట నేను బ్రతుకుతానని తీర్మానించుకున్న రూతు. ఆమె వచ్చేటప్పుడు ఒక పేద విధవరాలు, ఆమెకంటూ ఏమీ లేదు. ఆమె ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు మోయాబు దేశం నుండి ఏమి తీసుకురాలేదు. ఆమె తన జనాల్ని వదిలింది, తన బంధువులను వదిలింది, తనకున్న స్వకీయులను అందరిని విడిచిపెట్టింది. తను వచ్చేటప్పుడు ఏకాకి. దేవుడు ఆమెను చూచాడు, ఆమెను ప్రేమను చూచాడు, ఆమె మంచితనాన్ని చూచాడు. అందరి ఎదుట ఆమె నయోమికి చేస్తున్న సేవను చూశాడు. ఆకాశమందున్న దేవుడు బోయాజు హృదయాన్ని కదిలించాడు. బోయాజు మనస్సు రూతమ్మ మీద మల్లుకొనేటట్టు చేసి రూతమ్మకు వివాహము చేసుకునేలా కృపనిచ్చాడు. ఏ దేశానికి ఆమె వేద విధవరాలుగా వచ్చిందో అదే దేశానికిలో ఆమె ధనవంతురాలుగా జీవితాన్ని కొనసాగించింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డ, నీకు ఒక శుభవార్త. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమలో నువ్వు స్వచ్ఛంగా ఉన్నావా? నా దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏవైతే సిద్ధపరిచాడో, ఏవైతే దాచి ఉంచాడు, ఈ రోజున కంటికి కనబడకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని కూడా ఒకానొక రోజున నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. సంఘమా, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు ప్రేమతో చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రశ్నించుకో. ఒక వ్యక్తి దేవుని ప్రేమించగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి ధైర్యంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి తన ప్రేమను బహిర్గతంగా చేస్తాడు. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుని కొరకు గొప్ప వాటిని దాచిపెడతాడు. దేవుని కొరకు గొప్ప వాటిని దాచిపెడతాడు. తండ్రి తన బిడ్డల కొరకు ఎలా దాచిపెడతారో దేవుడు తన బిడ్డల కొరకు దాచిపెడతారని విశ్వసించాలి. దేవుడి వాక్యమును బట్టి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి. ప్రియ సంఘమా, ప్రియ దైవ జనాంగమా, మ్యూజిక్ ఒకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం విన్నావు. యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి. మనం ప్రేమించితమని కాదు గాని ఆయనే మనల్ని ప్రేమించాను. ఈరోజు నీ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ బ్రతుకులు ఒకసారి నీవు పరీక్షించుకో, నీవు పరిశోధించుకో. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఓరుస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ యొద్దకు వచ్చి ప్రేమతో చెప్తున్న మాట, ఆయన సన్నిధిలో నీవు ఆయన కొరకు జీవించాలని కోరుతున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ డంబముగా పలకదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కోరుకొనదు, త్వరగా కోపపడదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును కోరుకోదు, అన్నిటినీ తాలుకుంటుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం విన్నా బిడ్డ, నీ జీవితంలో నీ బ్రతుకులో దేవుని ప్రేమ కొరకు నీ మనసును నిలుపుకో. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని ఎలా తెలుస్తుందో తెలుసా? దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి, దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. ప్రార్థన పూర్వకంగా ఉందామా? 2 చేతులు ముందుకు చాచండి, ప్రార్థన చేస్తా. ఉన్నవారు దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేతులు చాపండి. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న స్థలంలో నీ చేతులు చాపు. నా దేవుడు నీ చేతులను దీవించువాడై ఉన్నాడు. నీ మనస్సును, నీ ఆలోచన సమస్తమును చూస్తున్న దేవుడు. నీ 2 చేతులు పైకి చాచి, ముందుకు చాచి, ప్రభువా నేను నీ కొరకు గొప్ప కార్యాలు చేయుటకు సహాయం చేయని ప్రార్థించు. దేవా, ప్రేమ గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రేమ బహిర్గతంగా ఉంటుంది. ప్రేమ దాచిపెడుతుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. దేవా, నేను ప్రేమిస్తున్నామని చెప్పుకున్న మేము మా జీవితాల్లో నీకు మహిమకరంగా ఉండాలని కోరుచున్నాను. సంఘమా, ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్న, ఏ స్థితిలో ఉన్న, ఒకసారి నీ హృదయములో, నీ మనస్సులో
దేవుని ప్రేమను తక్కువగా చూడకు. ఆయన నీ కొరకే పరలోకమును విడిచి వచ్చాడు, పరలోక రాజ్యమును విడిచి వచ్చాడు. తనకున్నదంతా నీకు ఇవ్వడానికి ఆయన నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. పౌలైతో చెప్తున్న మాట, పౌలు, ఈ కిరీటాలన్నీ కూడా నీకు వలే. నీలాగా ఎంతమంది అయితే నా కొరకు జీవిస్తారో, నా కొరకు బ్రతుకుతారో, వారందరూ కొరకు కిరీటాలు. దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? సాధు సుందర్ సింగ్ చెప్పే మాట, శ్వాస అయినా పీల్చుకోవడం ఆపుతానేమో గాని ప్రార్థన చేయడం నేను ఆపను. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని ప్రేమిస్తున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన పరుడే. నా దేవుడు సంఘములో ప్రేమికులను కావాలంటున్నాడు. నా దేవుడు సంఘములో ప్రేమికులను లేవనెత్తాలనుకుంటున్నాడు. దైవిక సంబంధమైన ప్రేమికులు ఆయనకు కావాలి. దైవ సంబంధమైన ప్రేమికులు ఆయనకు కావాలి. పర సంబంధమైన ప్రేమ కలిగిన వారు ఆయనకు కావాలి. పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, నీ మహిమగల నామానికి వందనాలు. ఇంతవరకు నీ వాక్యపు వెలుగులో మా అందరితో మాట్లాడావు, మా అందరినీ దర్శించావు తండ్రి. కీర్తనల గ్రంథములో మీరు చెప్పినట్టు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మొదట యోహాను రాసిన పత్రిక ద్వారా ఆయనే మనల్ని మొదట ప్రేమించండి. తండ్రి, ఈ ప్రేమ మేము గ్రహించుటకు సహాయము దయచేస్తా. వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ, ప్రేమ గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రేమను బహిర్గతం చేస్తుంది. ప్రేమ అన్నిటినీ దాచిపెడుతుంది. తన బిడ్డలు గొప్పవారు అవడానికి ప్రేమ దాచిపెడుతుంది. దేవా, ఈ సమయమందు నీ పాద సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. చేతులు చాచి వారి చేతులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయమందు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమనే కోరుకుంటుంది. ఆ ప్రేమ కల జీవితములో ప్రార్థన పరులను, విజ్ఞాపన పరులను, నిన్ను ఆరాధించే విజ్ఞాపన కర్తలను కోరుకుంటున్న తండ్రి, ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయములో నాటుకొని 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లుగా ఫలించుటకు సహాయం చేయమని, దూరాన సమీపాన పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరొకసారి మీ సేవకులమైన మమ్మల్ని మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. సొలొమోన్ మినిస్ట్రీస్ ని దీవించండి, అంచెలంచెలుగా ఆశీర్వదించండి. ప్రభువా, నీ కృప దయచేయండి. దేవానికి వందనం. మా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి నీ కృప దయచేయండి. ఈ రోజున లైవ్ లో పాలు పొందుకుని వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి ఒక్కరిని మీ ప్రేమ చేత బలపరచండి, నీ ప్రేమలో బలపరచండి. మీ సేవకులమైన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకిచ్చిన కుమార్తె కుమారులను దీవించి, మా ఆత్మీయ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరము కలుసుకుని మీ నామాన్ని ఆరాధించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అందరి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరం ఆయన కృప నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్.